వెల్కమ్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము జీన్ పియాజెస్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ గురించి చూద్దాం. సో వీ విల్ బి స్టార్టింగ్ విత్ వాట్ ఈస్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, వాట్ ఆర్ ద స్టేజెస్, ఒక్కొక్క స్టేజ్లో క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అండ్ వాట్ ఆర్ ద ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ దిస్ థియరీ. ఈ పియాజే థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది బిఎడ్ ఎగ్జామ్స్లోనే కాకుండా అన్ని టీచర్ సర్టిఫికేషన్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ మీద 5 to 6 క్వశ్చన్స్ కంపల్సరీ ఇన్ ఎనీ ఎగ్జామినేషన్. ఇది ఓన్లీ సీటెట్ అనే కాకుండా సీటెట్, స్టేట్ టెట్, కేంద్రీయ విద్యాలయ టీచర్ రిక్రూట్మెంట్, నవోదయ టీచర్ రిక్రూట్మెంట్ అండ్ గురుకుల్ ఎగ్జామినేషన్, ఇలా టీచర్ ఎగ్జామినేషన్స్ అన్నిట్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ వీడియోని ఓన్లీ ఎంసీక్యూస్ కోసం చూడకండి. థియరీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎంసీక్యూస్. థియరీ మీకు క్లియర్గా అర్థమైతే ఎంసీక్యూస్ ఎలా ఫ్రేమ్ చేసి ఇచ్చినా యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ ఇన్ ద ఎగ్జామినేషన్. వీడియోని చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తా. ఆ లింక్లో మీకు ఫస్ట్ వన్ ఇస్ ఎన్ఐఓఎస్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్. సెకండ్ వన్ ఇస్ ఈ జ్ఞాన్ కోష్ అంటే ఇగ్నో వాళ్ళ స్టడీ మెటీరియల్. అవి మీరు క్లిక్ చేస్తే ఇట్ విల్ టేక్ యూ టు దోస్ వెబ్సైట్స్ అండ్ యూ విల్ బీ ఏబుల్ టు రీడ్ ద కంటెంట్ రిలేటెడ్ టు దిస్ టాపిక్. ఈ థర్డ్ ఏదైతే ఉందో ఇది ఎస్సీఈఆర్టీ వాళ్ళ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ పేపర్ బాల్యదశ బాలల వికాసం మరియు అభ్యసనం స్టడీ మెటీరియల్. దీని పీడిఎఫ్ ఐ విల్ బి షేరింగ్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్. మీకు కావాలి అంటే యూ కెన్ జాయిన్ ద బ్లూప్రింట్ స్టడీ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అందులో జాయిన్ అయ్యి అందులోంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు అకాడమీ బుక్స్లో కూడా యూ హ్యావ్ వెరీ గుడ్ స్టడీ మెటీరియల్. కాకపోతే అది ఫ్రీ కాదు, యూ విల్ హ్యావ్ టు బై దిస్ బుక్ అండ్ యూ కెన్ రీడ్ ఫ్రమ్ హియర్. నౌ లెట్ us start. కాగ్నిషన్ అంటే ఏంటి? కాగ్నిషన్ అంటే మన బేసిక్ ఇంటెలిజెన్స్, అంటే మన మైండ్లో మనకున్న మెంటల్ అండ్ థింకింగ్ ఎబిలిటీస్. లైక్ మనకి ఏదైతే మనము ఎంతవరకు గుర్తు తెచ్చుకోగలం అంటే మన మెమరీ, ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మనము దాన్ని ఎలా సాల్వ్ చేయగలుగుతాం, లేదా డెసిషన్ మేకింగ్ ఎలా చేయగలుగుతున్నాం, లాంగ్వేజ్ ఎలా నేర్చుకోగలుగుతున్నాం, లేదా మనకి ఏదన్నా ఇచ్చినప్పుడు దాన్ని జడ్జ్ ఎలా చేయగలుగుతున్నాం అంటే వాట్ ఆర్ రీజనింగ్ స్కిల్స్. ఈ ఇంటెలిజెన్సెస్ ఏవైతే ఉంటాయో, ద మెంటల్ అండ్ థింకింగ్ ఎబిలిటీస్ మన మైండ్లో ఏవైతే ఉంటాయో వాటిని మనం కాగ్నిషన్ అంటాం. సో ఆ కాగ్నిషన్ని మనము ఎలా ఎక్వైర్ చేస్తాం, ఎక్కడి నుంచి ఎలా వస్తుంది, దాన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసి డెవలప్ చేస్తాం అనేది కాగ్నిటివ్ డెవలప్మెంట్. ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది ఓన్లీ మనకి చైల్డ్హుడ్లోనే ఇంపార్టెంట్ కాకుండా చైల్డ్హుడ్ నుంచి అడల్ట్హుడ్లోకి ప్లస్ మన ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు యాజ్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్ అది ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. ప్లస్ మనకి జెనెటిక్స్తో ఎంత ఇంటెలిజెన్స్ వస్తుందో అదొక్కటే కాకుండా మన చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్, అంటే మనకి మన పేరెంట్స్ ఎంత సపోర్ట్ ఇస్తున్నారు, స్కూల్లో మనకి ఎంత సపోర్ట్ ఇస్తున్నారు, దానివల్ల ఎలా డెవలప్ అవుతోంది, లేదా మనము 10 మందిని కలిసినప్పుడు వాళ్ళ మాటలు విని లేదా వాళ్ళు చేస్తున్న పనులు చూసి మన మీద ఏం ఇన్ఫ్లుయెన్స్ అవుతోంది, ఆర్ వాట్ వీ లెర్న్ ఫ్రమ్ ద సోషల్ ఇంటరాక్షన్స్, లేదా మన లైఫ్లో మన డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్పీరియన్సెస్ వల్ల మన ఆలోచనలో ఏం ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఇవన్నీ కలిపి మన కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది ఇట్స్ బేసికలీ ఏ ప్రాసెస్ and it is a lifelong process and it is influenced by genetics, environment, social interactions and experience. So ikkada meer chuste cognitive development is a lifelong process. It encompasses the growth and maturation of various cognitive skills including perception, memory, problem solving, language, reasoning and decision making. So దేని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది? ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై జెనెటిక్స్, ఎన్వైర్న్మెంట్, సోషల్ ఇంటరాక్షన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్. సో ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది మనం ఎందుకు చదవాలి, అసలు టీచర్స్కి కాగ్నిటివ్ డెవలప్మెంట్కి ఏంటి సంబంధం, వాళ్ళు ఎందుకు దాని గురించి చదవాలి? ఎందుకంటే మనము ఒక క్లాస్ పిల్లలకి, లైక్ సపోజ్ వీఆర్ టీచింగ్ క్లాస్ 5 చిల్డ్రన్, ఆ పిల్లల ఆలోచన ఎలా ఉంటుంది, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏ లెవెల్ వరకు ఉంటుంది, వాళ్ళకి ఎంత అర్థం అవుతుంది ఎంత అర్థం కాదు అన్నది మనకి అవగాహన లేనప్పుడు వాళ్ళకి మనం ఏం నేర్పించాలి, లేదా ఏ చాప్టర్ తర్వాత ఏ చాప్టర్ నేర్పిస్తే వాళ్ళకి అర్థం అవుతుంది, ఎలాంటి యాక్టివిటీస్ మనం ప్లాన్ చేస్తే వాళ్ళు ఈజీగాను చేయగలరు, వాళ్ళకి అర్థమవుతుంది, ప్లస్ వాళ్ళు ఆ టాస్క్ని కంప్లీట్ కూడా చేయగలరు, ఇలాంటివన్నీ మనకి టీచర్స్గా తెలియాలి అంటే
మనము ఆ ఏజ్ పిల్లల కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అని చెప్పి చూడాలి. సో వై షుడ్ టీచర్స్ స్టడీ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అన్నప్పుడు టు ఆర్గనైజ్ కంటెంట్ నాలెడ్జ్, able to choose in a more informed way the teaching content, the order in which we should teach content and the method, able to plan activities. So ikkada varaku base cheskuni manaki TET exams lo they may ask you, how does understanding cognitive development in children benefit teacher ki ela benefit untundi. It helps in organizing content knowledge in accordance with thinking of children in a class. It simplifies classroom management. It improves administrative skills. It enhances physical education methods. టీచర్కి కాగ్నిటివ్ డెవలప్మెంట్ గురించి ఆవిడ స్టడీ చేసినప్పుడు ఇట్ హెల్ప్స్ ఇన్ ఆర్గనైజింగ్ కంటెంట్ నాలెడ్జ్ ఇన్ అకార్డెన్స్ విత్ థింకింగ్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ హర్ క్లాస్. అంటే ఏజ్ అప్రోప్రియేట్గా ఆవిడ షీ కెన్ ఆర్గనైజ్ ఆల్ ద థింగ్స్ ఇన్ హర్ క్లాస్ రూమ్. సో వై ఈస్ దిస్ అండర్స్టాండింగ్ క్రూషియల్ ఫర్ టీచర్స్? ఎప్పుడైతే మనం ప్లాన్ చేసి ఏజ్ అప్రోప్రియేట్ మనం ఇచ్చినప్పుడు మనం ఏదైతే ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేస్తామో పిల్లలకి అది వాళ్ళకి బెటర్గా అర్థమవుతుంది. సో ఇన్ టర్న్ ఇట్ యాక్చువల్లీ ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో వై ఈస్ దిస్ అండర్స్టాండింగ్ క్రూషియల్ ఫర్ టీచర్స్ అన్నప్పుడు it simplifies administrative tasks, it aligns with political ideologies, it enhances the quality of education, it promotes extracurricular activities, enhances ante improves. So option 3, it enhances the quality of education. ఈ పిక్చర్లో మీరు చూస్తున్నది జీన్ పియాజే. ఈయన స్విట్జర్లాండ్లో హీ వాజ్ అ ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్. ఈయన మనకి థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ఇచ్చారు. జనరల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎడ్యుకేషనిస్ట్ ఎప్పుడు పుట్టారు, ఏ ఊళ్ళో పుట్టారు ఇలాంటి క్వశ్చన్స్ రావు. కానీ బీఎడ్లో మాత్రం మనము సబ్జెక్టివ్ ఆన్సర్స్ రాయాలి కాబట్టి ఆన్సర్స్కి మనకు కొంచెం కంటెంట్ కావాలి కాబట్టి వీ క్యాన్ లెర్న్ 3 or 4 sentences ఆన్ ద హిస్టరీ ఆఫ్ ద సైకాలజిస్ట్ అలాంటివి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవన్నీ మనకు అవసరం లేదు. నౌ లెట్ us స్టార్ట్ పియాజెస్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ లేదా పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఏదైతే ఉందో జీన్ పియాజే అని చెప్పి ఆయన స్విట్జర్లాండ్లో ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ ఆయన ఇచ్చారు. హీ లివ్డ్ బిట్వీన్ 1896 నుంచి 1980 వరకు. ఈయన ఆల్ఫ్రెడ్ బిన్నెట్ లెబొరేటరీ అన్న దాంట్లో ఐక్యూ రిలేటెడ్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఆయన ఒకటి అబ్జర్వ్ చేశారు. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో పిల్లలు డిఫరెంట్ యాక్టివిటీస్ చేయగలుగుతున్నారు. ఏదైతే చిన్న ఏజ్ గ్రూప్లో పిల్లలు చేయలేకపోతున్నారో దాన్ని వాళ్ళ నెక్స్ట్ ఏజ్ గ్రూప్ పిల్లలు సునాయాసంగా చేసేస్తున్నారు. అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో థింకింగ్ వేరేగా ఉంది అన్న దాని మీద బేస్ చేసుకుని హీ గేవ్ అస్ దిస్ పియాజెస్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. ప్లస్ పిల్లలకి మనము కొంచెం హెల్ప్ చేసి కొంచెం ఫెసిలిటేట్ చేసినప్పుడు వాళ్ళంతట వాళ్ళే తెలుసుకుని నాలెడ్జ్ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకోగలుగుతున్నారు. సో నాలెడ్జ్ని పిల్లలు వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకోగలుగుతున్నారు కాబట్టి ఈ థియరీని కన్స్ట్రక్టివిజం అని కూడా అంటారు. ఈ థియరీలో బేసికలీ నాలెడ్జ్ అనేది ఎక్కడ పుడుతుంది ప్లస్ ఎలా గ్రో అవుతుంది అంటే వే డస్ ద నాలెడ్జ్ ఆరిజిన్ అండ్ హౌ డస్ ఇట్ గ్రో అన్న దాని మీద బేస్ చేసుకుని ఉంది కాబట్టి దీన్ని జెనెటిక్ ఎపిస్టమాలజీ అని కూడా అంటారు లేదా డెవలప్మెంటల్ థియరీ ఆఫ్ నాలెడ్జ్ అని కూడా అంటారు. ఈ థియరీలో 3 సెంట్రల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఈ 3 తెలిసిన తర్వాతే మనము వీ కెన్ మూవ్ ఇన్ టు ద స్టేజెస్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. సో ఈ 3 సెంట్రల్ కాన్సెప్ట్స్ ఆర్ స్కీమ్స్ ఫర్ ఆర్గనైజేషన్, అడాప్టేషన్ అండ్ ఈక్విలిబ్రేషన్. ఇక్కడ వరకు కొన్ని MCQs చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 4, అకార్డింగ్ టు పియాజెస్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, how do children construct knowledge? Which of the following statements best describes the concept of constructivism in children? సో పిల్లలు వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయాలి అన్నప్పుడు వాళ్ళంతటా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి ఇంటరాక్ట్ చేసి ఏది ఏంటి అని వాళ్ళంతటా వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటే తప్ప వాళ్ళు నాలెడ్జ్ కన్స్ట్రక్ట్ చేసుకోలేరు. సో నౌ లెట్ us look at the option through memorization and repetition, through observation and imitation, through active exploration and interaction with their environment, through passive observation of information. So according to Piaget's theory of cognitive development, how do children construct knowledge annappudu? Through active exploration and interaction with their environment. Question number 5, Piaget's theory of cognitive development is often associated with which educational theory? So ఈ cognitive development theory ni manamu constructivism అని కూడా అంటాం. Question number 6, in a constructivist classroom, what role does the teacher typically play?
టీచర్ అనేవాళ్ళు ఊరికి ఎదురుగుండా నుంచుని వాళ్ళకున్న నాలెడ్జ్ని ఇంపార్ట్ చేయటం కాకుండా వాళ్ళు ఓన్లీ ఫెసిలిటేట్ చేస్తారు అండ్ పిల్లలు దే విల్ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ ఆన్ దేర్ ఓన్. ద టీచర్ ఈజ్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్. ద టీచర్ యాక్ట్స్ as a facilitator, guiding students in their exploration and discovery. The teacher enforces strict rules and discipline to maintain order. The teacher is not involved in the learning process. Option B, the teacher acts as a facilitator, guiding students in their exploration and discovery. Question number 7. Which educational approach aligns most closely with Piaget's constructivist theory? అన్నిటికంటే దగ్గరగా మనకి ఏమనిపిస్తుంది పియాజెస్ కన్స్ట్రక్టివిస్ట్ థియరీతో? ఇట్ ఈస్ ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్, బికాస్ దట్ ఈస్ హౌ చిల్డ్రన్ క్యాన్ కన్స్ట్రక్ట్ దెర్ ఓన్ నాలెడ్జ్. Question number 8. Piaget's work is closely associated with the concept of genetic epistemology. What does genetic epistemology primarily focus on? The study of genetics in cognitive development, the origin and development of knowledge in individuals, the study of language acquisition in children, the impact of culture on cognitive development. ఇందాక కూడా చెప్పాను నేను, జెనెటిక్ ఎపిస్టమాలజీ అంటే origin and development of knowledge in individuals. So option B is the answer. Question number 9. Piaget's work in genetic epistemology has had a significant influence on which field? అసలు ఈ జెనెటిక్ ఎపిస్టమాలజీ లేదా థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది మనము ఏ లైన్లో వాడుతున్నాం? పియాజే అన్న ఆయన హీఈస్ ఏ ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్. సో ఆబ్వియస్లీ ఆయన ఏదైతే థియరీ ఇచ్చారో దాన్ని మనము ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ ఫీల్డ్లో వాడతాం. సో ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. Question number 10. Which of Jean Piaget's books is often regarded as one of his most influential and seminal publications? Jean Piaget చాలా పుస్తకాలు రాశారు, అందులోంచి ద లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ద చైల్డ్ అనేది చాలా పాపులర్ అయింది. Question number 11. In the language and thought of the child, what aspect of child development does Piaget primarily explore? ఇది పుస్తకంలో ఆయన జనరలీ లాంగ్వేజ్ డెవలప్మెంట్కి కాగ్నిటివ్ డెవలప్మెంట్కి చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంటుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నౌ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఆప్షన్స్, సోషల్ డెవలప్మెంట్ ఇన్ చిల్డ్రన్, మోటార్ స్కిల్స్ డెవలప్మెంట్ ఇన్ చిల్డ్రన్, ద రిలేషన్షిప్ బిట్వీన్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అండ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్ ఇన్ చిల్డ్రన్. ఆప్షన్ సి, ద రిలేషన్షిప్ బిట్వీన్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అండ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. మీరందరూ లైబ్రరీ చూసే ఉంటారు. లైబ్రరీలో కొత్తగా చూసినప్పుడు లైబ్రరీ ఖాళీగా ఉంటుంది. పుస్తకాలు వస్తున్న కొద్దీ ఓవర్ ది ఇయర్స్ ఆలమర్లన్నీ నిండిపోతూ ఉంటాయి. 4 ఏళ్ల తర్వాత చిల్డ్రన్స్ పుస్తకాలు 4 కొత్త వస్తే లైబ్రరీని పట్టుకెళ్ళి ఎక్కడ ప్లేస్ ఉందా అని చెప్పి చూసి పెట్టారు. చిల్డ్రన్స్ కేటగిరీ ఎక్కడుంది, ఆ కబోర్డ్ ఎక్కడుంది అని చూసి అక్కడ పట్టుకెళ్ళి పెడతారు. 2 ఫిక్షన్ పుస్తకాలు వస్తే ఫిక్షన్ కేటగిరీ ఎక్కడుంది అని చూసి దాంట్లో పట్టుకెళ్ళి పెడతారు. సో ఇదే కాన్సెప్ట్ని మనం ఇక్కడ స్కీమ్స్ ఫర్ ఆర్గనైజేషన్లో చూద్దాం. స్కీమా అంటే సింగులర్, స్కీమ్స్ అంటే ప్లూరల్. పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ బ్రెయిన్ ఎంటీగా ఉంటుంది, కానీ మెల్లిగా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి కొత్త కొత్త విషయాలు చూస్తున్న కొద్దీ అవి ఏంటి అన్నది వాళ్ళకి అర్థమవుతుంది అంటే ఏంటి, వాళ్ళు ఏదన్నా ఐటెం ఇది అని చెప్పి అర్థమైనప్పుడు వాళ్ళ బ్రెయిన్లో దానికి రిలేటెడ్ ఒక ఫ్రేమ్వర్క్ లేదా ఒక బిల్డింగ్ బ్లాక్ని తయారు చేసుకుంటారు. దీన్నే మనము స్కీమా అని చెప్పి అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది కుక్క అని చెప్పి వాళ్ళకి తెలిసినప్పుడు దానికోసం వాళ్ళ బ్రెయిన్లో ఒక బిల్డింగ్ బ్లాక్ లేదా ఒక స్కీమాని తయారు చేసుకుంటారు. తర్వాత ఎప్పుడన్నా ఒక జర్మన్ షెపర్డ్ కనిపించింది, ఒక పొమరేనియన్ కనిపించింది అన్నప్పుడు ఇవన్నీ కూడా కుక్కల్లోనే రకాలు అని అర్థమైనప్పుడు వాటన్నిటినీ కూడా డాగ్ స్కీమా ఏదైతే ఆల్రెడీ ఉందో అందులోకి ఫిట్టింగ్ చేస్తారు. అంతేగాని జర్మన్ షెపర్డ్కి ఒక స్కీమా, పొమరేనియన్కి ఒక స్కీమా, మామూలు డాగ్కి ఒక స్కీమా అని ఉండదు. సో రిలేటెడ్ ఐటమ్స్ అన్నిటినీ కూడా వాళ్ళు ఒకటే స్కీమాల్లో ఇండెక్స్ కార్డ్ లాగా లేదా లైబ్రరీ లాగా అరేంజ్ చేసుకుంటూ పోతారు. పేరెంట్స్ ఎప్పుడైతే వాళ్ళని సడన్గా ఒకరోజు జూ పట్టుకెళ్ళి ఇది ఎలిఫెంట్, ఇది చాలా పెద్దగా ఉంటుంది, దీనికి తొండ ఉంటుంది అన్నప్పుడు దాన్ని వాళ్ళు డాగ్ స్కీమాలో ఫిట్ చేయరు. సో ఎలిఫెంట్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్ ఐటమ్ లాగా కనిపించింది కాబట్టి ఆ ఎలిఫెంట్ కోసం అని చెప్పి వేరే స్కీమాని వాళ్ళు తయారు చేసుకుంటారు. ఇలానే ఒకసారి వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు సడన్గా రెయిన్బో కనిపిస్తుంది. రెయిన్బో కనిపించింది కానీ దాన్ని డాగ్ స్కీమాలోనే ఎలిఫెంట్ స్కీమాలోనే దాచరు. రెయిన్బో అనేది ఎంటైర్లీ డిఫరెంట్ ఐటమ్, దానికోసం అని చెప్పి మళ్ళీ వాళ్ళు డిఫరెంట్ స్కీమాని తయారు చేసుకుంటారు. ఇలా చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు మనకి న్యూ ఐటమ్స్ కనిపించినప్పుడు న్యూ స్కీమాస్ తయారు చేసుకుంటూ ఉంటాము. రిలేటెడ్ ఐటమ్స్ కనిపించినప్పుడు ఏవైతే మన బ్రెయిన్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమా ఉందో
దానిలోకి మనము ఫిట్ చేసుకుంటూ పోతాం. సో స్కీమ్స్ ఆర్ ది బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, సర్వింగ్ యాజ్ ద ఫ్రేమ్వర్క్స్ త్రూ విచ్ వీ ఇంటర్ప్రెట్ అండ్ అండర్స్టాండ్ ద వరల్డ్. 2 MCQs చూద్దాము. అకార్డింగ్ టు జీన్ పియాజే, what are schemas in the context of cognitive development? Genetic markers inherited from parents, physical structures in the brain, psychological categories or mental framework for organizing knowledge, memory storage units. Schema లేదా స్కీమ్స్ అంటే సైకలాజికల్ కేటగిరీస్, అంటే ఇవి ఫిజికల్ కేటగిరీస్ కాదు, ఇమాజినరీ, ఆర్ మెంటల్ ఫ్రేమ్వర్క్స్ ఫర్ ఆర్గనైజింగ్ నాలెడ్జ్. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. Question number 13. In Piaget's theory, what is the primary function of schema in the cognitive development of individuals? Function enti, schema function enti. Schema serve as memory storage unit. Schemes are fixed mental structures that do not change. Schemes help individuals organize and understand new information and concepts. Schemes are purely innate and do not develop over time. Schemes అనేవి they help individuals organize and understand new information and concepts. Option C is the answer. నెక్స్ట్ కాన్సెప్ట్ అడాప్టేషన్. అడాప్టేషన్ అంటే మన చుట్టూ ఏవైతే చేంజ్లు నడుస్తూ ఉంటాయో ఆ చేంజెస్కి అనుగుణంగా మనం మార్చుకుంటూ పోయి సెటిల్ అవ్వటాన్ని మనం అడాప్టేషన్ అంటాం. సో ఇందులో 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఈజ్ అసిమిలేషన్, ద సెకండ్ వన్ ఈజ్ అకామిడేషన్. ఫస్ట్ అసిమిలేషన్ అంటే ఏంటో చూద్దాం. ఇందాకడే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా. ఇది కుక్క అని తెలిసినప్పుడు మనము మన బ్రెయిన్లో ఒక ఫ్రేమ్వర్క్ లేదా మనం ఒక స్కీమాని తయారు చేసుకుంటాం. జర్మన్ షెపర్డ్ కానీ, పొమరేనియన్ కుక్క కానీ, లేదా ఊరు కుక్క కానీ కనిపించినప్పుడు ఇవన్నీ ఒకటే రకానికి వేరే వేరే టైప్స్ ఆఫ్ బ్రీడ్ అని చెప్పి అర్థమైనప్పుడు ఆల్రెడీ ఏదైతే ఎగ్జిస్టింగ్ స్కీమా ఉందో దానిలోకి మనము వీటిని ఫిట్టించేదానికి ట్రై చేస్తాం. ఇలా ఉన్న నాలెడ్జ్లోకి రిలేటెడ్ ఐటమ్స్ని ఫిట్ చేయటాన్ని మనము అసిమిలేషన్ అని చెప్పి అంటాం. ఏదన్నా కొత్త ఐటెం చూసినప్పుడు ఫస్ట్ మనము మన దగ్గర ఉన్న స్కీమాల్లో దేంతో అన్నా మ్యాచ్ అవుతోందా లేదా అని చెప్పి చూస్తాం. మ్యాచ్ అవుతోంది అంటే మనం దాంట్లో ఫిట్టింగ్ చేస్తాం, అంటే ఎసిమిలేట్ చేస్తాం. మ్యాచ్ అవ్వట్లేదు అన్నప్పుడు దానికి మనము కొత్త స్కీమాని తయారు చేస్తాం. ఇలా మ్యాచ్ అవ్వట్లేదు అని ఎప్పుడైతే మనం కొత్త స్కీమాని తయారు చేసుకుంటామో దాన్ని మనము అకామిడేషన్ అని చెప్పి అంటాం. ఇంతకుముందు నేను చెప్పిన ఎగ్జాంపుల్, జర్మన్ షెపర్డ్ పొమరేనియన్ కనిపించినప్పుడు ఇవి డాగ్ స్కీమాలోనే రిలేటెడ్ అని చెప్పి మనం డాగ్ స్కీమాలోనే దాన్ని ఫిట్టింగ్ చేస్తాం. అలానే జూకి వెళ్ళి ఎలిఫెంట్ని చూసినప్పుడు దానికి కూడా 4 కాళ్ళు ఒక తోక ఉన్నా కూడా అది కుక్క కాదు అని మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో దానికోసం అని చెప్పి మన బ్రెయిన్లో వేరే ఫ్రేమ్వర్క్ లేదా వేరే స్కీమాని తయారు చేసుకుంటాం. దిస్ ఈజ్ అన్ ఎలిఫెంట్ అని గుర్తుపెట్టుకోవటానికి. దీన్నే మనము అకామిడేషన్ అని చెప్పి అంటాం. ఏదన్నా కొత్త ఐటెంని మనం ఎన్కౌంటర్ చేసినప్పుడు కాసేపు మనము కన్ఫ్యూజ్ అయిపోతాం. ఎందుకంటే అది మన బ్రెయిన్లో ఏదైతే ఎగ్జిస్టింగ్ స్కీమా ఉందో దాంతో మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి. సో మనం బేసికలీ వీ లూజ్ అవర్ బ్యాలెన్స్, డిస్ఈక్విలిబ్రియంలోకి వెళ్తాం. కాసేపటి తర్వాత అది ఏంటి అని మనకు అర్థమైనప్పుడు మనం మళ్ళీ మన బ్యాలెన్స్ని రీగెయిన్ చేస్తాం. అంటే మనము ఒక ఈక్విలిబ్రియం స్టేజ్లోకి వచ్చి ఇది కొత్త ఐటము అని అర్థమైనప్పుడు అప్పుడు మనము కొత్త స్కీమాని తయారు చేస్తాం, అంటే మనము దాన్ని అకామిడేట్ చేస్తాం. సో ఈ మధ్యలో ఎప్పుడైతే కన్ఫ్యూజ్ అయినప్పుడేమో దాన్ని డిస్ఈక్విలిబ్రియం అంటాము. అది అర్థమైనప్పుడు ఇట్స్ న్యూ ఐటమ్, ఇట్ ఈస్ దిస్ అని చెప్పి మనకు అర్థమైనప్పుడు దాన్ని మనము ఈక్విలిబ్రేషన్ అంటాం. ఈ ఈక్విలిబ్రేషన్, డిస్ఈక్విలిబ్రేషన్, అసిమిలేషన్, అకామిడేషన్ అనేది లైఫ్ లాంగ్ మనకి ఒక సైకిల్ లాగా నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే లైఫ్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక కొత్త ఐటెంని చూస్తాం, లేదా ఏదో ఒక కొత్త విషయాన్ని వింటాం, కొత్త విషయాన్ని తెలుసుకుంటూ ఉంటాం. సో ఆ కొత్త అనేది ఎప్పుడు మనం ఎన్కౌంటర్ అయినా కూడా వీ లూజ్ అవర్ బ్యాలెన్స్, మనం డిస్ఈక్విలిబ్రియంలోకి వెళ్తాం. డిస్ఈక్విలిబ్రియంలోకి వెళ్ళిన తర్వాత మనకి ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో అప్పుడు మన బ్యాలెన్స్ వచ్చి ఈక్విలిబ్రియంలోకి వచ్చి ఆ కొత్త ఐటెంని మనం మళ్ళా మన బ్రెయిన్లో కొత్త స్కీమా లాగా మనం స్టోర్ చేసుకుంటాం. సో ఇది లైఫ్ లాంగ్ మనకి ఒక సైకిల్ లాగా నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ వరకు కొన్ని MCQs చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 14. అకార్డింగ్ టు జీన్ పియాజే, వాట్ ఆర్ ద 2 ఫండమెంటల్ ప్రాసెసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ అడాప్టేషన్? అడాప్టేషన్లో 2 ప్రాసెస్ మనం ఏమని చూసాం, అసిమిలేషన్ అండ్ అకామిడేషన్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15. వాట్ ఈస్ ద ప్రైమరీ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ in adapting to changes in the environment according to Piaget's theory of cognitive development? ఏదన్నా కొత్తది కనిపించినప్పుడు మనము ఎలా అడాప్ట్ చేస్తాం?
మనము దానికోసం అని చెప్పి కొత్త ఐటెం ఫిట్ ఇన్ అవ్వట్లేదు అంటే సెపరేట్గా కొత్త ఫ్రేమ్వర్క్ తయారు చేసుకుంటాం లేదా కొత్త స్కీమాని తయారు చేసుకుంటాం. దాన్ని మనము అకామిడేషన్ అని చెప్పి అంటాం. క్వశ్చన్ నెంబర్ 16. Which of the following best describes assimilation in the context of cognitive development? Assimilation ante enti? A. Changing existing schemas to adapt to new information. Incorporating new information into existing mental frameworks. Creating entirely new schemas for every new piece of information. Ignoring new information that doesn't fit existing schemas. అసిమిలేషన్ అంటే ఏదైతే మన దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెంటల్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయో వాటిలోకి మనము ఈ కొత్త ఇన్ఫర్మేషన్ని ఫిట్ ఇన్ చేస్తాం. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. When a child encounters information that doesn't fit into their existing mental frameworks and needs to create new schemas, which cognitive process is at work? కొత్త స్కీమాని మనం తయారు చేస్తున్నాము అంటే అకామిడేషన్ అని చెప్పి అర్థం. Question number 18. If a child sees a zebra for the first time and categorizes it as a horse based on their existing schema for horses, which cognitive process is being employed? వాళ్ళకి బ్రెయిన్లో ఆల్రెడీ హార్స్ అనే స్కీమా ఉంది కాబట్టి జీబ్రా కనిపించినప్పుడు దాన్ని అందులోకి ఫిట్టింగ్ చేద్దామని చెప్పి చూస్తున్నారు. అలా ఫిట్టింగ్ చేద్దామని చూస్తున్నారు అంటే అసిమిలేషన్ అని చెప్పి అర్థం. Question number 10. What term describes the cognitive process of achieving a balance between existing schemas and accommodating new information or experiences in Jean Piaget's theory of cognitive development? మనకి ఏదైతే ఆల్రెడీ ఉన్నాయో స్కీమాస్ బ్రెయిన్లో వాటికిను కొత్త ఇన్ఫర్మేషన్కి మధ్యలో ఏదైతే స్టేజ్ ఉంటుందో దాన్ని మనము ఏమంటాం? ఇంప్రింటింగ్, ఈక్విలిబ్రేషన్, అసిమిలేషన్, రిఫ్లెక్సివిటీ. అచీవింగ్ అ బ్యాలెన్స్ అంటే ఈక్విలిబ్రేషన్ అని చెప్పి అర్థం. ఈ ప్రాసెసెస్ని బేస్ చేసుకుని పియాజే మనకి కాగ్నిటివ్ డెవలప్మెంట్లో 4 స్టేజీలు ఉన్నాయని చెప్పారు. ఈ స్టేజీలకి మనము 0 to 2 years, 2 to 7 years ఇలా చెప్పాం కానీ కరెక్ట్గా లైన్ ఆఫ్ డిమార్కేషన్ అని చెప్పి ఉండదు. ఎందుకంటే కొంతమంది పిల్లలు ఫాస్ట్గా నేర్చుకుంటారు, కొంతమంది కొంచెం స్లోగా నేర్చుకుంటారు. కాబట్టి కొంచెం అటు ఇటుగా మనం చెప్పిన ఏళ్ళని బట్టి కొంచెం అటు ఇటుగా కూడా డెవలప్మెంట్ నడుస్తూ ఉంటుంది. ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి జంప్ లాగా కాకుండా గ్రాడ్యువల్గా పిల్లలు ట్రాన్సిషన్ అవుతారు. ప్రతి స్టేజ్లో కూడా కొన్ని డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ ఉంటాయి, ప్లస్ ఒక ఆర్డర్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంటుంది. అందరి పిల్లలు కూడా అదే ఆర్డర్లో ఆ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ని స్టేజ్ లోపల అచీవ్ చేస్తూ పోతారు. ఈ 4 స్టేజెస్ ఏవైతే ఉన్నాయో అన్నిటికంటే ఫస్ట్ సెన్సరీ మోటార్ స్టేజ్, అది బర్త్ నుంచి 2 years వరకు. Second is pre-operational stage 2 to 7 years. Third is concrete operational stage 7 to 11 years. And the last is formal or the highest ఏదైతే ఉందో formal operational stage 12 years and above. Quick MCQs. Question number 20. According to Piaget's theory of cognitive development, how many stages are there in the universal pattern of cognitive development? యూనివర్సల్ ప్యాటర్న్ అని ఎందుకన్నారంటే అందరి పిల్లలు ఈ స్టేజీలోంచే ఇలానే గ్రో అవ్వాలి కాబట్టి యూనివర్సల్ అన్నారు. సో పియాజే థియరీ ప్రకారం ఆప్షన్ సి 4 stages ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్లో హౌ మెనీ స్టేజెస్ అని చెప్పి అడిగారు, హౌ మెనీ స్టేజెస్ ఆర్ దేర్ అని చెప్పి అడిగారు. ఇదే క్వశ్చన్ని వాళ్ళు ఇంకోలాగా కూడా అడగచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ స్టేజ్ ఆఫ్ జీన్ పియాజెస్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్? ఈ 4 మనం చూస్తే ఇప్పుడు సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్, కాంక్రీట్ ఆపరేషనల్, పోస్ట్ ఆపరేషనల్ స్టేజ్లో పోస్ట్ ఆపరేషనల్ స్టేజ్ అనేది మనకి జీన్ పియాజే థియరీలో లేదు. సో ఒకటే క్వశ్చన్ని వాట్ ఆర్ ద స్టేజెస్ అని అడగచ్చు, లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ స్టేజ్ అని కూడా అడగచ్చు. Question number 21. Arrange the following developmental stages of cognitive development in the ascending order. Ascending order అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి ఏ స్టేజీ విల్ బి ద లాస్ట్ వన్ అనమాట. సో ఇందాక మనం చూసినట్టు అన్నిటికంటే ఫస్ట్ సెన్సరీ మోటార్ స్టేజ్, తర్వాత ప్రీ ఆపరేషనల్, తర్వాత కాంక్రీట్ ఆపరేషనల్, దెన్ కమ్స్ ఫార్మల్ ఆపరేషనల్. సో మనకి ఆప్షన్స్లో మనకి 1, 3, 2, 4 అని ఉండాలి. 1, 3, 2, 4 ఇస్ ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. అన్నిటికంటే ఫస్ట్ స్టేజ్ సెన్సరీ మోటార్ స్టేజ్. ఇది బర్త్ నుంచి 2 years వరకు ఉంటుంది. పేర్లోనే మనకు తెలుస్తుంది సెన్సరీ మోటార్ అంటే మన చుట్టూ ఉన్న వరల్డ్ని ఓన్లీ సెన్సెస్ ద్వారా మనం ఫీల్ అవ్వగలగటం. అంటే ముట్టుకుని టేస్ట్ చేసి లేదా చూసి, అంతేగాని పెద్దగా ఆలోచనలు ఉండవు. చిన్న చిన్న రిఫ్లెక్సెస్ ఉంటాయి వాళ్ళ లైఫ్ వాళ్ళకి నడవటానికి. అంటే ఆకలి వేసినప్పుడు ఏడవటం లేదా సక్ చేయటం, ఇలాంటివన్నీ మనకి బేసిక్ రిఫ్లెక్సెస్ కింద ఉంటాయి.
ఆ స్టేజ్ నుంచి స్టార్ట్ చేసి మెల్లిగా పెరుగుతున్న కొద్దీ పిల్లలు వాళ్ళు పాకటం మొదలు పెడతారు, ఒక చోటు నుంచి ఇంకో చోటికి మూవ్ అవటం మొదలవుతారు, లేదా వాళ్ళ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అవ్వదు కానీ చిన్న చిన్న సౌండ్స్ చేస్తారు, అంటే బ్యాబ్లింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకొంచెం పెద్దయి కొంచెం నుంచోటం మొదలుపెట్టిన తర్వాత గోల్ డైరెక్టెడ్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి. గోల్ డైరెక్టెడ్ యాక్టివిటీస్ అంటే ఒక బాల్ మనం వేస్తే ఆ బాల్ వైపు వెళ్ళి ఆ బాల్ని తీసుకురావటం, లేదా వెళ్ళి ఒక బొమ్మ కావాలి అంటే ఆ బొమ్మను తీసుకురావటం. దీస్ ఆర్ కాల్డ్ గోల్ డైరెక్టెడ్ యాక్టివిటీస్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఫిజికల్ అండ్ మోటార్ డెవలప్మెంట్స్ అవుతాయి. కోఆర్డినేటింగ్ రిఫ్లెక్సెస్ అంటే ఏదన్నా వేడి ఐటెం మనకి ముట్టుకుంటే, లైక్ కాఫీ ఉంది, కాఫీ కప్పు పొరపాటున ముట్టుకుంటే టక్కున దాన్ని చేయి లాగుతారు వెనక్కి, అంటే వాళ్ళకి కోఆర్డినేటింగ్ రిఫ్లెక్సెస్ వచ్చేసాయని. వాళ్ళంతటా వాళ్ళు కూర్చుంటారు, వాళ్ళంతటా వాళ్ళు నుంచుంటారు, కాబట్టి క్రియేట్ కంట్రోల్ ఓవర్ బాడీ మూమెంట్స్. థర్డ్ ఈజ్ కోఆర్డినేటింగ్ సింపుల్ మోటార్ యాక్షన్స్, అంటే వాళ్ళ చేతుల్లో వాళ్ళు బాల్ పట్టుకుని వాళ్ళు వేయగలుగుతారు, లేదా 2 చేతులతో క్లాప్ చేయటం, ఇలాంటివన్నీ మనకి కోఆర్డినేటింగ్ సింపుల్ యాక్షన్స్, మోటార్ యాక్షన్స్ కిందకు వస్తాయి. ద థర్డ్ వన్ ఈజ్ ఆబ్జెక్ట్ పర్మనెన్స్. చాలా చిన్నగా ఉన్నప్పుడు, అంటే 0 to 2 years అన్నారు కాబట్టి అరౌండ్ 6 months నుంచి మీరు చూస్తే ఏదన్నా బొమ్మ కావాలి అని పిల్లలు ఏడుస్తున్నప్పుడు వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయడానికి మనం ఇంకేదన్నా చూపించి, ఏదన్నా బర్డ్నో ఏదన్నా చూపించి ఆ బొమ్మను మనం మాయం చేసేస్తే వాళ్ళు ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతారు, ఆ బొమ్మ గురించి వాళ్ళు ఆలోచించారు. కానీ అదే టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద స్టేజ్, అంటే అరౌండ్ 2 years దగ్గరకు వచ్చేసరికి ఒక బాల్తో ఆడుకుంటున్న పిల్లాడు కబోర్డ్లో పెట్టి బయట ఆడుకోవటానికి వెళ్తే 2 hours తర్వాత వాళ్ళు వెనక్కి వచ్చినా కూడా అదే కబోర్డ్లోకి వెళ్ళి ఆ బాల్ తీసుకుని ఆడతారు. అంటే కళ్ళ ముందు లేకపోయినా కూడా ఆ ఆబ్జెక్ట్ ఉంది అన్న ఆలోచన, దాన్ని మనము ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అని చెప్పి అంటాం. బ్యాబ్లింగ్ అంటే చిన్న చిన్న సౌండ్స్ చేయటం నుంచి స్టార్ట్ చేసి 2 years వచ్చేసరికి లాంగ్వేజ్ కూడా డెవలప్ అవటం స్టార్ట్ అవుతుంది. సింపుల్ వర్డ్స్ 2 years వచ్చేసరికి పిల్లలకి మాట్లాడటం వచ్చేస్తుంది. క్విక్ MCQs. వాట్ ఏజ్ రేంజ్ డస్ ద సెన్సరీ మోటార్ స్టేజ్ స్పాన్? సెన్సరీ మోటార్ స్టేజ్ ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు? బర్త్ టు 2 years. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. Question number 23. Which of the following is not a characteristic of a child in the sensory motor stage? Complex problem solving, babbling and cooing, reflexes and natural responses, goal directed activities. Not a characteristics annar kabatti complex problem solving is not a characteristic of sensory motor stage. Question number 24. What is the significant development that takes place during the sensory motor stage? సో ఈ సెన్సరీ మోటార్ స్టేజ్లో మనకి కొంచెం చూసేందుకు సరిగ్గా మనకి అర్థమైంది, డెవలప్మెంట్ అయ్యింది అని ఎలా తెలుస్తుంది? ఈ లెర్నింగ్ టు రీడ్ అండ్ రైట్ కాదు, కోఆర్డినేటింగ్ కాంప్లెక్స్ సోషల్ ఇంటరాక్షన్స్ లేదు, కోఆర్డినేటింగ్ రిఫ్లెక్సెస్, డెవలపింగ్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్, ఈ 3 అయితే A-B-D అయితే అసలు లేనే లేవు. కోఆర్డినేటింగ్ రిఫ్లెక్సెస్ అంటే ఏదన్నా ముట్టుకున్నప్పుడు కాలినా చల్లగా ఉన్న వాళ్ళ ఎక్స్ప్రెషన్ మారుతుంది. ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకుంటే కబుక్కున వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషనే మారిపోతుంది. అలాంటివి మనకి కోఆర్డినేటింగ్ రిఫ్లెక్సెస్ అనేది ఇట్ ఈస్ అ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఇన్ దిస్ స్టేజ్. Question number 25. By the end of the sensory motor stage, children become capable of, అంటే ఈ 0 నుంచి 2 years దగ్గరకు వచ్చేసరికి వీటిలలో వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు? సాల్వింగ్ కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్, ఎంగేజింగ్ ఇన్ గోల్ డైరెక్టెడ్ యాక్టివిటీస్, రైటింగ్ ఫుల్ సెంటెన్సెస్, అండర్స్టాండింగ్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్. ఇది మరీ ఆబ్వియస్గా ఉంది, ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. Question number 26. What is object permanence? Object permanence ante enti? The ability to make sense of the world through senses, the understanding that objects continue to exist even if they cannot be seen or sensed, the ability to solve complex mathematical problems, a capacity for goal directed activities. Object permanence ante mana kalla mundu లేకపోయినా కూడా ఆ ఐటమ్ ఉంది అన్న ఆలోచనే ఆబ్జెక్ట్ పర్మనెన్స్. సో ఆప్షన్ బి, the understanding that objects continue to exist even if they cannot be seen or sensed is the correct answer. సో ఇలా డైరెక్ట్గా వాట్ ఈజ్ ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అని అడగచ్చు. లేదు అంటే దే మే ఆస్క్ యూ వై ఈజ్ ఇట్ ఈజీ టు డిస్ట్రాక్ట్ బేబీ అండ్ టేక్ అవే అన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ దెమ్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ సెన్సరీ మోటార్ స్టేజ్. ఒక చిన్న పాప నుంచి ఏదన్నా ఐటెంని తీసుకుని మనం ఎందుకు డిస్ట్రాక్ట్ చేయగలుగుతున్నాం? ఎందుకంటే వాళ్ళకి చాలా చిన్నగా ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనేది లేదు కాబట్టి. సో ఇప్పుడు ఆప్షన్స్లో చూస్తే బికాస్ దే హ్యావ్ ఆల్రెడీ డెవలప్డ్ ఆబ్జెక్ట్ పర్మనెన్స్, బికాస్ దే హ్యావ్ ఎ స్ట్రాంగ్ గ్రిప్ ఆన్ ఆబ్జెక్ట్స్, because their thinking is not yet developed to understand object permanence, because they are easily amused. Option C is the answer. వాళ్ళకి ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనేది డెవలప్ అవ్వలేదు కాబట్టి మనము వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయగలుగుతున్నాం.
Question number 27. Why does object permanence typically begin? When does object permanence typically begin to develop in infants? మరి బేబీగా ఉన్నప్పుడు కాకుండా ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనేది అరౌండ్ 6 years తర్వాత నుంచి వాళ్ళకి తెలియటం మొదలు పెడుతుంది. లైక్ ఎట్ బర్త్ అరౌండ్ 6 months of age, అరౌండ్ 1 year of age, అరౌండ్ 3 years of age. ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనేది ఒక్కొక్క పిల్లల్లో ఒక్కొక్కలాగా కొంచెం అటు ఇటు ఉంటుంది కాబట్టి 6 months తర్వాత నుంచి వాళ్ళకి అర్థం అవటం మొదలు పెడుతుంది. Question number 28. When does language development typically begin in infants? లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది 6 months తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మరీ ఫుల్ వర్డ్స్ కాదు, కానీ అమ్మ, తాత, దాదా అటువంటి కొంచెం చిన్న చిన్న సౌండ్స్తో 6 months నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 29. What is one of the early linguistic behaviors observed in infants during the sensory motor stage? సెన్సరీ మోటార్ స్టేజ్లో లాంగ్వేజ్కి సంబంధించిన ఎర్లీ బిహేవియర్ మనం ఏం చూస్తాం? వాళ్ళు చిన్న చిన్న సౌండ్స్, కూయింగ్ లేదా బ్యాబ్లింగ్, అంటే చిన్న చిన్న వర్డ్స్ లాగా, అర్థం లేని వర్డ్స్ లాగా సౌండ్స్ చేయటాన్ని బ్యాబ్లింగ్ అంటాం. సో ఎర్లీ లింగ్విస్టిక్ బిహేవియర్ ఈజ్ ఆప్షన్ సి, బ్యాబ్లింగ్. క్వశ్చన్ నెంబర్ 30. In which stage of child development do language skills more significantly develop beyond babbling and basic language signs? సెన్సరీ మోటార్ డెవలప్మెంట్ స్టేజ్లో ఓన్లీ బ్యాబ్లింగ్, కూయింగే నడుస్తుంది. నెక్స్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి సరిగ్గా మాట్లాడటం, లాంగ్వేజ్ డెవలప్మెంట్ లేదా లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి వస్తాయి. సో విచ్ స్టేజ్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ డస్ లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ అంటే ఆప్షన్ బి, ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఇస్ ద ఆన్సర్. సెకండ్ స్టేజ్ ఇస్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్. ఇది 2 ఏళ్ల నుంచి 7 ఏళ్ల పిల్లల వల్ల కనిపిస్తుంది మనకి. వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్లో చూస్తే అన్నిటికంటే ఫస్ట్ సింబాలిక్ థింకింగ్ అంటే ఏంటో చూద్దాం. మీరు చిన్నపిల్లల్ని చూసే ఉంటారు. వాళ్ళు 2 పిడికిళ్ళు బిగించి మోటార్ సైకిల్ నడిపిస్తున్నట్టు వ్రూమ్ 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 అని చెప్పి పరిగెడుతూ ఉంటారు. లేదా 2 చేతులు జాచి ఏరోప్లేన్ లాగా ఎగురుతూ ఉంటారు. చేతిలో ఒక కర్ర ఉంటే కాసేపు అది కర్రలాగా వాడతారు, కాసేపు స్కేల్ లాగా వాడతారు, ఇంకాసేపు ఆగితే దాంతోనే కత్తి యుద్ధం కూడా చేస్తారు. ఇలా వాళ్ళ కళ్ళ ముందు లేని ఐటెంని వాళ్ళు మైండ్లో ఇమాజిన్ చేసుకుని వాళ్ళ చేతుల్లో ఉన్నట్టు వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు బిహేవ్. లేదా చిన్న చిన్న వర్డ్స్తో వాళ్ళకు వచ్చిన ఐడియాల్ని కూడా చెప్పగలుగుతారు. దట్ మీన్స్ దే ఆర్ ఏబుల్ టు యూస్ వాట్ ఎవర్ దే హ్యావ్ యాజ్ సింబల్స్ ఆఫ్ వాట్ దే హ్యావ్ ఇన్ దేర్ మైండ్. దీన్నే మనము సింబాలిక్ థింకింగ్ అని చెప్పి అంటాం. సెకండ్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ ఈగోసెంట్రిసిజం. ఈగోసెంట్రిసిజం అంటే ఈ ఏజ్ పిల్లలు ఓన్లీ వాళ్ళ వైపు నుంచే ఆలోచిస్తారు. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు 5 ఏళ్ల పిల్లాన్ని పార్క్లోకి తీసుకెళ్ళినప్పుడు తల్లిని పట్టుకో ఆడదామని చెప్పి పరిగెడతాడు పిల్లాడు. 5 నిమిషాలు ఎలా కూడా తల్లి పరిగెడుతుంది, కానీ 5 minutes తర్వాత ద మదర్ ఫీల్స్ టైర్డ్. పిల్లాడికి ఇంకా ఎనర్జీ ఉంది కాబట్టి హీ కీప్స్ రన్నింగ్ అండ్ హీ వాంట్స్ ద మదర్ టు రన్ ఆఫ్టర్ హర్. వాళ్ళు అలసిపోలేదు కాబట్టి తల్లి అలసిపోయి ఉంటుంది అన్న ఆలోచనే వాళ్ళకి రాదు. సో ఓన్లీ వాళ్ళ ఫీలింగ్, వాళ్ళ ఆలోచనలు బట్టే వాళ్ళ బిహేవియర్ ఉంటుంది కాబట్టి దాన్ని మనము ఈగోసెంట్రిసిజం అని చెప్పి అంటాం. నెక్స్ట్ ఈజ్ సెంట్రేషన్. సెంట్రేషన్ ఎగ్జాంపుల్ మీరు అందరూ అన్ని చోట్ల ఒకటే చదువుంటారు. వెడల్పైన బౌల్లో నీళ్ళని సన్నగా పొడుగ్గా ఉన్న గ్లాసులోకి మార్చి ఈ ఏజ్ పిల్లల్ని ఎందులో ఎక్కువ ఉన్నాయని చెప్పి అడిగితే వాళ్ళు పొడుగ్గా ఉన్న గ్లాసులోనే నీళ్ళు ఎక్కువ ఉన్నాయంటారు. ఎందుకు అంటే ఇందులో హైట్ ఇక్కడ దాకా ఉంది, గ్లాస్లో హైట్ ఆఫ్ వాటర్ ఇక్కడ దాకా ఉంది కాబట్టి గ్లాస్లో నీళ్ళే ఎక్కువ ఉన్నాయని చెప్పి చెప్తారు. ఇలా ఓన్లీ ఒక డైరెక్షన్లోనే ఆలోచించటాన్ని మనం సెంట్రేషన్ అంటాం. సో ఈ ఒక డైరెక్షన్ ఏంటి? ఒక డైరెక్షన్ ఈజ్ హైట్. మనం యాక్చువల్లీ కొంచెం పెద్ద అయిన తర్వాత చూస్తే ఇది వెడల్పుగా ఉంది, ఇది పొడుగ్గా ఉంది, క్వాంటిటీ సేమ్గా ఉంది అని చెప్పి చెప్తారు. కానీ ఈ వెడల్పు, ఈ పొడుగు అన్నది వాళ్ళ ఆలోచనలోకి రాదు. దే ఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ ద హైట్ ఆఫ్ వాటర్. ఇలా ఓన్లీ 1 dimensionలో ఏదన్నా చూడటాన్ని మనము సెంట్రేషన్ అని చెప్పి అంటాం. ఫోర్త్ వన్ ఈజ్ కన్జర్వేషన్. కన్జర్వేషన్ అంటే ఏదన్నా షేప్ మారినంత మాత్రాన క్వాంటిటీలో చేంజ్ రాదు అన్నది కూడా ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో పిల్లలకి తెలియదు. సేమ్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్, ఇదే వాటర్ని దిస్ ఇస్ ద సేమ్ క్వాంటిటీ 100 ml ఉంది, ఇది కూడా 100 ml ఉంది. మనం షేప్ మార్చేసరికి దీంట్లో ఎక్కువ ఉన్నాయని చెప్పి అంటున్నారు. లేదా ఒక క్లే బాల్ తీసుకుని దాన్ని పొడుగ్గా చేసినప్పుడు ఇందులో ఎక్కువ ఉంది అంటే ఇందులో ఎక్కువ ఉందని చెప్పి చెప్తారు. బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్. అంటే షేప్ మారినంత మాత్రాన క్వాంటిటీలో మార్పు రాలేదు అనే సంగతి ప్రీ ఆపరేషనల్ స్టేజ్ పిల్లలకి అర్థం కాదు.
నెక్స్ట్ ఈజ్ యానిమిజం. యానిమిజం అంటే ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉంటాయో, అంటే లైఫ్ లేని ఆబ్జెక్ట్స్ లేదా న్యాచురల్ ఫినామినన్, సన్, మూన్, స్టార్, సన్ఫ్లవర్, చెట్లు, ఇట్లాంటివన్నిటికీ కూడా లైఫ్ ఉంటుంది, ఫీలింగ్స్ ఉంటాయి అన్న ఆలోచనే మనం యానిమిజం అంటాం. అందుకే మీరు ఈ 2 years 7 years పిల్లల డెకరేషన్స్, బాక్సులు, బ్యాగులు ఏవైనా చూస్తే సన్నుకి స్మైలింగ్ ఫేస్ ఇస్తారు, లేదా స్టార్స్ కళ్ళు మెరుస్తూ ఉంటాయి, ఇలా ఏదైనా చెట్టు టాటా చెప్తూ కనిపిస్తూ ఉంటుంది బొమ్మలాగా. సో ఇలా లైఫ్ లేని ఆబ్జెక్ట్స్ కూడా ఫీలింగ్స్ ఉన్నట్టు ఏదైతే పిల్లలు కనిపిస్తుందో దాన్ని మనము యానిమిజం అని చెప్పి అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ డిఫికల్టీ విత్ రివర్సిబిలిటీ. ఈ డిఫికల్టీ విత్ రివర్సిబిలిటీకి మనం లెటస్ గో బ్యాక్ టు ద ఎగ్జాంపుల్ ఐ గేవ్ ఇన్ కన్జర్వేషన్. ఒక క్లే బాల్ తీసుకుని దాన్ని మనము పొడుగు చేసి ఎందులో ఎక్కువ క్లే ఉంది అంటే పొడుగ్గా చేసిన క్లేలోనే ఎక్కువ ఉంది అని చెప్పి చెప్తారు, ఎందుకంటే పొడుగ్గా ఉంది కాబట్టి. యాక్చువల్లీ వాళ్ళు ఆలోచనని రివర్స్ చేయగలిగితే ఇది ఏదైతే మనం పొడుగ్గా చేసామో ఇంతకుముందు రౌండ్గా ఉంది కాబట్టి రెండిట్లోనూ సేమ్ క్వాంటిటీ ఉంది అని చెప్పి చెప్పగలరు పిల్లలు. వాళ్ళు అసలు ఈ పొడుగ్గా ఉన్నది ఇంతకుముందు ఇలా ఉండేది కదా అన్న ఆలోచన వాళ్ళకి రావట్లేదంటేనే దే ఆర్ హ్యావింగ్ డిఫికల్టీ విత్ రివర్సిబిలిటీ అని చెప్పి అర్థం. లాస్ట్ ఈజ్ ర్యాపిడ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. 2 years నుంచి స్టార్ట్ చేసి 7 yearsకి వచ్చేసరికి పిల్లలకి లాంగ్వేజ్ బాగా వచ్చేస్తుంది. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ వాళ్ళ భాషలో వాళ్ళు మనకి కన్వే చేయగలుగుతారు. వాళ్ళ ఆలోచనలో ఉన్న వాటిని ఇమాజిన్ చేసుకుని వాళ్ళు ఏవేవో గేమ్స్ ఆడుతూ ఉంటారు, మనకి అవి అర్థం కూడా అవు. వాటిని మనము ఇమాజినేటివ్ ప్లే అంటాం. లేదా ఏవో స్టోరీలు చెప్తూ ఉంటారు, దాని మనకు సగం అర్థం కూడా కాదు. దట్ మీన్స్ దే ఆర్ ఏబుల్ టు క్రియేట్ దేర్ ఓన్ స్టోరీస్. ఇలా ఈ 7 years టైం వచ్చేసరికి వాళ్ళల్లో లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి చాలా ర్యాపిడ్గా డెవలప్ అయిపోతాయి. ఇప్పుడు ఈ ప్రీ ఆపరేషనల్ స్టేజ్కి సంబంధించి ఎంసీక్యూస్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 31. వాట్ ఏజ్ రేంజ్ డస్ ద ప్రీ ఆపరేషనల్ స్టేజ్ టిపికల్లీ కవర్? బర్త్ టు 2 years, 2 years to 7 years, 7 years to adolescence, adolescence to adulthood. ఈ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అనేది 2 years నుంచి 7 years వరకు ఉంటుంది. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 32. డ్యూరింగ్ ద ప్రీ ఆపరేషనల్ స్టేజ్ what important cognitive development occurs related to language and communication? Language and communication కి సంబంధించి ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో ఏం డెవలప్మెంట్ కనిపిస్తుంది మనకి? A. Children learn to read and write. Children begin to use symbols like words and images to represent objects and concepts. Children develop complex mathematical skills. They become skilled at physical activities. Language and communication ki sambandhinchi they start using symbols. So option B is the answer. Question number 33. Which of the following is an example of symbolic thinking in the pre-operational stage? Children engaging in sports activities, counting to 100, using a stick as an imaginary sword during play, children learning to drive a car. సింబాలిక్ థింకింగ్ లేదా వాళ్ళు ఇమాజినరీ ప్లే ఏదైతే వాళ్ళు ఇమాజిన్ చేసుకుని ఆడుతూ ఉంటారో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 34. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ చిల్డ్రన్ యూజింగ్ సింబల్స్ ఇన్ ద ప్రీ ఆపరేషనల్ స్టేజ్? It indicates that they have already mastered complex logical thinking. It is unrelated to their cognitive development, helps them represent objects and concepts, enhancing language and communication, primarily aids their physical development. Option C, it helps them represent objects and concepts, enhancing or improving language and development, communication. Question number 35. At what age range do egocentrism typically manifest in children during the pre-operational stage? Egocentrism అనేది pre-operational stage లో కనిపిస్తుంది 2 to 7 years. Option B is the answer. Question number 36. What is egocentrism in the context of child development during the pre-operational stage? The ability to understand and empathize with others' thoughts and feelings, the tendency to focus on one's own perspective and difficulty considering others' viewpoints, the ability to engage in complex logical reasoning, development of advanced social skills. Pre-operational stage లో egocentrism అంటే focusing on one's own perspective and difficulty considering others' viewpoints. Option B is the answer. ఇదే ఈగోసెంట్రిసిజం గురించి దే మే ఆల్సో ఆస్క్ యూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ ఇలస్ట్రేట్స్ ఈగోసెంట్రిసిజం ఇన్ ఎ చైల్డ్ డ్యూరింగ్ దిస్ స్టేజ్? షేరింగ్ టాయ్స్ విత్ ఫ్రెండ్స్ willingly, believing that others share the same thoughts and feelings as oneself,
అండర్స్టాండింగ్ కాంప్లెక్స్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్, సాల్వింగ్ పజిల్స్ ఇండిపెండెంట్లీ. సో ఈగోసెంట్రిసిజం అంటే ఇక్కడ బి, బిలీవింగ్ దాట్ others share the same thoughts and feelings as oneself. Question number 37. What term best describes a 5-year-old child's belief that because they enjoy running around, their mother also enjoys it, leading them to insist their mother joins in? ఈ ఎగ్జాంపుల్ నేను పార్క్లో పిల్లాడి గురించి ఇచ్చాను. దీన్ని మనము ఈగోసెంట్రిసిజం, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 38. At what stage of child development does centration commonly occur? Centration అనేది pre-operational stage లో కనిపిస్తుంది. Question number 39. What does centration refer to in child development during the pre-operational stage? The ability to consider multiple objects of an object simultaneously, tendency to focus on one aspect of an object while ignoring others, development of advanced mathematical skills, ability to understand complex social interactions. Centration అంటే ఫోకసింగ్ ఆన్ వన్ ఆస్పెక్ట్. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఇదే క్వశ్చన్ centration గురించి. దే మే ఆస్క్ యూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ఇల్లస్ట్రేట్ centration? A child easily understanding and solving a multi-step math problem, a child focusing on the height of water in a glass while ignoring its width, a child demonstrating empathy towards a friend's feelings, child cooperating with others during a group activity. So ikkada manamu centration ante child focusing on the height of glass while ignoring the width. Option B is the answer. Question number 40. At what stage of child development do children typically struggle with the concept of conservation? Conservation అనేది మనము ప్రీ ఆపరేషనల్ స్టేజ్ 2 to 7 years లో చూస్తాం. Question number 41. What does the concept of conservation in child development refer to? The idea that objects change in quantity if their appearance changes, belief that an object's quantity remains the same even if its appearance changes, ability to conserve natural resources, the development of artistic skills in children. Option B is the answer. Question number 42. Which of the following scenarios illustrates a lack of understanding of conservation? A child correctly determining 2 identical cups contain the same amount of juice, a child thinking that a stretched rubber band has more material than an unstretched one, a child showing empathy towards a friend's feelings, child learning to read and write. Lack of conservation, understanding of conservation ante option B is the answer. Question number 43. During which stage of child development do children often exhibit animism? Animism అనేది pre-operational stage 2 to 7 years లో చూస్తాము. Question number 44. What is animism in the context of child development? The belief that inanimate objects have their own secret lives, understanding that objects lack human-like qualities, tendency to avoid attributing emotions to inanimate objects, development of advanced mathematical skills. యానిమిజం అంటే ఏవైతే లైఫ్లెస్ ఆబ్జెక్ట్స్ ఉంటాయో వాటికి లైఫ్ ఉంది అన్న ఆలోచనే మనము యానిమిజం అంటాం. సో ద బిలీవ్ దాట్ ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ దేర్ ఓన్ సీక్రెట్ లైఫ్స్. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఇదే యానిమిజం గురించి దే మే ఆస్క్ యూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ యానిమిజం ఇన్ చిల్డ్రన్? ద బిలీవ్ దట్ ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ హ్యూమన్ లైక్ క్వాలిటీస్ అండ్ ఎమోషన్స్, recognition that objects remain unchanged regardless of external conditions, ability to understand complex social interactions, the development of advanced language skills, the belief that inanimate objects have human-like qualities and emotions. Option A is the answer. Animism గురించి లేదా ఇలా కూడా అడగచ్చు. What is a typical example of animism in children's thinking? Believing that inanimate objects can talk and communicate with each other, understanding that natural phenomena are governed by scientific principles, recognizing that the weather is influenced by atmospheric conditions, demonstrating advanced mathematical skills in early childhood. ఈ animism అంటే believing that inanimate objects can talk and communicate with each other. Option A is the answer. What age of child development is animism commonly observed? Animism is pre-operational stage 2 to 7 years. In which stage of child development do children commonly struggle with the concept of reversibility? Reversibility అనేది మనము pre-operational stage లో చూస్తాం. Question number 47.
How might a child typically respond when asked to mentally reverse the process of building a sand castle? Sand castle అంటే ఇసుకలో ఇలా స్ట్రైట్గా ఉంటే దాంట్లోంచి వాళ్ళు క్యాజల్ని తయారు చేస్తారు. నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసావు అంటే వాళ్ళు దే మే నాట్ బి ఏబుల్ టు రివర్స్ దర్ థింకింగ్ and explain where they started. So they find it difficult to imagine the initial state of the sand castle. B is the answer. Question number 48. Which stage of child development is characterized by rapid language development? Option C, pre-operational stage. How are conservation, decentration and reverse thinking related to academic skills like mathematics and language? ఈ కన్జర్వేషన్, డీసెంట్రేషన్, రివర్స్ థింకింగ్ లేకుండా మనము ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ లేదా లాంగ్వేజ్లో గ్రామర్ ఇవి నేర్పించడం చాలా కష్టం అవుతుంది. సో దే సర్వ్ యాజ్ ద ఫౌండేషన్ ఫర్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ అండ్ లాంగ్వేజ్ స్కిల్స్. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 50. కన్జర్వేషన్ ఇన్ Piaget's theory of cognitive development refers to the development of inductive logic, taking into account several aspects of an event, flexible mental actions that can be combined with one another to solve problems, knowing that an object has not changed in fundamental properties in spite of appearance. Conservation ante ఆబ్జెక్ట్ షేప్ చేంజ్ అయినా కూడా దాని క్వాంటిటీ ఏమీ చేంజ్ అవ్వలేదు అనేది మనము కన్జర్వేషన్ కింద తీసుకున్నాం. సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. థర్డ్ స్టేజ్ ఈజ్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. ఈ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అనేది 7 ఏళ్ల నుంచి 11 ఏళ్ల పిల్లల్లో మనకు కనిపిస్తుంది. క్యారెక్టరిస్టిక్స్లో అన్నిటికంటే ఫస్ట్ లాజికల్ థింకింగ్. లాజికల్ థింకింగ్ అంటే వాళ్ళ చుట్టూ ఉండే ఆబ్జెక్ట్స్ లేదా నంబర్స్ని ఏది చిన్నది ఏది పెద్దది అలాంటి లాజిక్ వాళ్ళకి ఈ ఏజ్కి వచ్చేస్తుంది. అందుకే మనము కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అంటే 7 years నుంచి 11 years పిల్లల్లోనే మనము అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఇలాంటివన్నీ ఈ ఏజ్లోనే నేర్పిస్తాం. లాజికల్ థింకింగ్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ టాలర్ దాన్ బి, బి ఈజ్ టాలర్ దాన్ సి అంటే ఏ ఈజ్ టాలర్ దాన్ సి ఈ లెవెల్ వరకు వాళ్ళకి లాజిక్ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఈజ్ కన్జర్వేషన్. కన్జర్వేషన్ అనేది ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో పిల్లలకు ఉండదు. ఇది కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్కి వచ్చినప్పుడు పిల్లలకి కన్జర్వేషన్ ప్రిన్సిపల్ అనేది వచ్చేస్తుంది. దట్ మీన్స్ దే హ్యావ్ అండర్స్టూడ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్. ఏదన్నా ఆబ్జెక్ట్ దాని షేప్ మారినా కూడా దాని ప్రాపర్టీస్ లేదా దాని క్వాంటిటీలో మార్పు రాదు అన్నది కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ పిల్లల్లో అర్థమవుతుంది. ఇంతకుముందు మనం చూసిన ఎగ్జాంపుల్ వైడ్గా ఉన్న దాంట్లో నీళ్ళని మనం పొడుగ్గా ఉన్న గ్లాస్లో పోసినప్పుడు షేప్ మారింది కాబట్టి పొడుగ్గా ఉన్న దాంట్లో వాటర్ ఎక్కువ ఉందని చెప్పి అంటారు. కానీ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్కి వచ్చేసరికి వాళ్ళకి కన్జర్వేషన్ ప్రిన్సిపల్ అర్థమవుతుంది. అందుకని ఇది వెడల్పుగా ఉంది, ఇది పొడుగ్గా ఉంది, కానీ క్వాంటిటీ రెండిట్లో ఒకటే ఉంది అన్న సంగతి వాళ్ళకి అర్థమవుతుంది. సో బై ద టైమ్ దే రీచ్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ దే ఎక్వైర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్. థర్డ్ ఇస్ రివర్సిబిలిటీ. ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో పిల్లలు రివర్స్ చేసే ఆలోచనని వాళ్ళు చెప్పలేకపోయేవాళ్ళు. ఈ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్కి వచ్చేసరికి వాళ్ళు స్టార్టింగ్లో ఎలా ఉండేది అన్న ఆలోచన వాళ్ళకి వచ్చేస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మనం పిల్లలకి ఒక జిరాఫ్ పజిల్ ఇస్తాం. జిరాఫ్ బొమ్మ ఉన్న పజిల్ మనము డిఫరెంట్ పీసెస్లో మనము జిరాఫ్ బొమ్మని అసెంబుల్ చేసి చూపిస్తాం. చూపించిన తర్వాత మనము ఒక్కొక్క పీస్ని తీసేసి పిల్లల దగ్గర పెడతాం. ఇప్పుడు మనం పిల్లల్ని ఈ జిరాఫ్ పజిల్ని మళ్ళీ అసెంబుల్ చేయండి అన్నప్పుడు వాళ్ళు ఈ స్టార్టింగ్లో మనం ఏదైతే జిరాఫ్ బొమ్మని చూపించామో దాన్ని గుర్తుపెట్టుకుని మళ్ళీ ఈచ్ పీస్ని వాళ్ళు దే విల్ పుట్ ఇట్ టుగెదర్ అండ్ దే విల్ మేక్ అ జిరాఫ్ పిక్చర్. సో ఇలా వాళ్ళు ఇంతకుముందు స్టార్టింగ్లో ఎలా ఉండేది అన్న ఆలోచన వాళ్ళకి రావటాన్ని మనము రివర్సిబిలిటీ అని చెప్పి అంటాం. ఫోర్త్ ఈజ్ క్లాసిఫికేషన్. కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ పిల్లలు ఏదన్నా ఆబ్జెక్ట్స్ మనం వాళ్ళకి ఇచ్చినప్పుడు వాటి క్వాలిటీస్ లేదా వాటి యాట్రిబ్యూట్స్ని బట్టి వాటిని వేరేగా క్లాసిఫై చేయగలరు. ఇప్పుడు బర్డ్స్ బొమ్మలన్నీ ఒక చోట పెట్టండి లేదా యానిమల్స్ని ఒక చోట పెట్టండి అంటే దే విల్ బి ఏబుల్ టు సార్ట్ వాళ్ళకి ఇచ్చిన పిక్చర్స్ అన్నిటిని యానిమల్స్ ఏవి బర్డ్స్ ఏవి వాటి ప్రకారం వాళ్ళు సార్ట్ చేయగలరు. సో దీన్ని మనము క్లాసిఫికేషన్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ ఈజ్ సీరియేషన్. సీరియేషన్ అంటే మనం వాళ్ళకి ఏదైనా ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు వాటిని ఒక సిరీస్లో లేదా ఒక సీక్వెన్స్లో ఏదన్నా ఒక క్వాలిటీని బట్టి పెట్టడాన్ని మనం సీరియేషన్ అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మనము డిఫరెంట్ లెన్స్ ఉన్న స్టిక్స్ ఇచ్చి
వీటిని చిన్న నుంచి పెద్ద వరకు అరేంజ్ చేయండి అంటే వాళ్ళు ఆ స్టిక్స్ని హైట్ ప్రకారం వాళ్ళు అరేంజ్ చేయగలరు. ఈ క్యారెక్టరిస్టిక్ని మనము సీరియేషన్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ ఈజ్ డీసెంట్రేషన్. ఈ డీసెంట్రేషన్ అంటే వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించకుండా అవతల వాళ్ళ ఆలోచనని కూడా కొంచెం వాళ్ళు కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. ఇంతకుముందు ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో పిల్లాడు పార్క్లో పరిగెడుతూ వాళ్ళమ్మ అలసిపోతుంది అన్న ఆలోచన రాదు అనేది మనము సెంట్రేషన్ కింద చూసాం. డీసెంట్రేషన్లో పిల్లలు వాళ్ళ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నప్పుడు ఎవరన్నా పిల్లాడికి వీడు చెప్పిన రూల్ నచ్చలేదు అంటే ఓకే ఎదురుగుండా పిల్లలకి వాళ్ళకి ఏం నచ్చుతోంది అన్న దాని కన్సిడరేషన్ కూడా తీసుకుంటారు. దాన్నే మనము డీసెంట్రేషన్ అంటాం. సెవెంత్ ఈజ్ ట్రాన్సిటివిటీ. ట్రాన్సిటివిటీ ఈజ్ ద సేమ్ యాజ్ లాజికల్ థింకింగ్. ఇందాక నేను చెప్పిన సేమ్ ఎగ్జాంపుల్ మనకి ట్రాన్సిటివిటీ కిందకు వస్తుంది. ఎలా అయితే ఏ ఈజ్ టాలర్ దెన్ బి ఈజ్ టాలర్ దెన్ సి అన్నప్పుడు మనము ఏ ఈజ్ టాలర్ దాన్ సి అన్న లాజిక్ ఏదైతే పిల్లల్లో వస్తుందో దాన్ని మనం ట్రాన్సిటివిటీ అని చెప్పి అంటాం. ఇప్పుడు కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ రిలేటెడ్ ఎంసీక్యూస్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 51. At what age range does the concrete operational stage of cognitive development typically occur? కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అనేది 7 నుంచి 11 years మధ్యలో వస్తుంది. At what stage of cognitive development occurring between ages of 7 and 11 years do children demonstrate the ability to think logically and understand concepts they use in dealing with the immediate environment? ఈ లాజికల్ థింకింగ్ అనేది ఆప్షన్ సి కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో వస్తుంది. During which stage of cognitive development do children become capable of more advanced and systematic logical thinking? ఈ లాజికల్ థింకింగ్ అనేది ఎప్పుడు చూసినా కూడా we should understand that it falls under concrete operational stage. Which of the following is an example of a child's logical thinking in the concrete operational stage? ఈ నాలుగిట్లో ఏది లాజికల్ థింకింగ్ కింద పడుతుంది? First, a child believes that pouring water from a tall glass to a short glass changes the amount of water. అంటే షేప్ మారితే క్వాంటిటీ కూడా మారిపోతుంది అనుకుంటున్నారు. దిస్ షోస్ దిస్ ఈస్ అ ల్యాక్ ఆఫ్ కన్జర్వేషన్. ఓకే, దిస్ ఈస్ నాట్ రిలేటెడ్ టు లాజికల్ థింకింగ్. A child thinks that two equal lengths of string must be the same length as a longer piece of string. ఇది లాజికల్ థింకింగ్. ఎందుకంటే ఇప్పుడు 2 centimeter స్ట్రింగ్స్ మనము 2 centimeters రెండిచ్చి ఒక సింగిల్ స్ట్రింగ్ 4 centimeters లెంత్లో ఇచ్చినప్పుడు ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఈ రెండు కలిపితే దీని సైజులో ఉన్నాయి అని అర్థమైతే దట్ మీన్స్ వాళ్ళకి లాజికల్ థింకింగ్ వచ్చినట్టు. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. వాట్ కాగ్నిటివ్ ఎబిలిటీ క్యారెక్టరైజెస్ ద కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ ఎనేబుల్స్ చిల్డ్రన్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ యూజింగ్ లాజికల్ ప్రిన్సిపల్స్. మళ్ళీ లాజికల్ ప్రిన్సిపల్స్ అన్నారు కాబట్టి ఆప్షన్ సి లాజికల్ థింకింగ్. క్వశ్చన్ నెంబర్ 57. వాట్ ఈస్ ద సెంట్రల్ క్యారెక్టరిస్టిక్ of the concrete operational stage in cognitive development? ఈ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏదైతే పిల్లలకి ఇంతకు ముందు లేదో ఇప్పుడు వచ్చింది, దట్ ఈస్ అక్విజిషన్ ఆఫ్ కన్జర్వేషన్. క్వశ్చన్ నెంబర్ 58. In the context of cognitive development, what does the concept of conservation refer to? Changing the appearance of substances, reducing the quantity of a substance, maintaining the quantity of a substance despite the changes in appearance, storing substances for future use. కన్జర్వేషన్ అంటే షేప్ మారినా కూడా క్వాంటిటీ మారలేదు అని. సో మెయింటైనింగ్ ద క్వాంటిటీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ డెస్పైట్ చేంజెస్ ఇన్ అపియరెన్స్, ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 59. డ్యూరింగ్ ద కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ when children are presented with two containers filled with the same amount of liquid, one short and wide and the other tall and narrow, what do they understand? సో కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్కి వచ్చేసరికి షేప్ మారినా కూడా క్వాంటిటీ మారలేదు అని చెప్పి అర్థమవుతుంది. సో ది అమౌంట్ ఆఫ్ లిక్విడ్ రిమైన్స్ ద సేమ్ డిస్పైట్ డిఫరెన్సెస్ ఇన్ అపియరెన్స్, ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 60. What is a characteristic of the concrete operational stage in cognitive development? Option B, acquisition of. Question number 61. In the context of cognitive development, what does the concept of reversibility refer to? The ability to change one's mind quickly, the idea that actions can be undone or reversed mentally, the tendency to repeat the same actions over and over, the process of learning from one's mistakes.
రివర్సిబిలిటీ అంటే మనం ఏదైతే ఒక యాక్షన్ చేస్తామో దానికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. అంటే వాట్ ఎవర్ యాక్షన్ వీ హ్యావ్ డన్ క్యాన్ బి అన్డన్ ఆర్ రివర్స్ మెంటల్లీ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. Question number 62. In the context of cognitive development, what does the term classification refer to? Classification అంటే different objects ని మనము వాటి క్వాలిటీ, వాటి ప్రాపర్టీస్ లేదా వాటి అట్రిబ్యూట్స్ని బట్టి మనము కేటగరైజ్ చేయటం. సో ఆప్షన్ బి, ద ప్రాసెస్ ఆఫ్ కేటగరైజింగ్ ఆబ్జెక్ట్స్ బేస్డ్ ఆన్ దర్ అట్రిబ్యూట్స్ ఈజ్ కాల్డ్ క్లాసిఫికేషన్. ఇదే క్వశ్చన్ క్లాసిఫికేషన్ గురించి ఇలా కూడా అడగచ్చు. ఇఫ్ ఎ చైల్డ్ కెన్ సార్ట్ a collection of various fruits into categories like citrus fruits, berries and tropical fruits based on characteristics like taste and appearance, which cognitive skill are they likely demonstrating? So ఇదే క్లాసిఫికేషన్ ని ఇలా ఎగ్జాంపుల్ లాగా ఇచ్చి వాట్ క్వాలిటీ ఆర్ వాట్ ఈస్ ద కాగ్నిటివ్ స్కిల్ అంటే ఆప్షన్ డి క్లాసిఫికేషన్ అని చెప్పి చెప్పాలి మనం. క్వశ్చన్ నెంబర్ 63. Which cognitive ability typically observed during the concrete operational stage allows children to arrange objects in a series or sequence based on a specific attribute? So ఇలా సిరీస్లో సీక్వెన్స్లో అరేంజ్ చేయటాన్ని మనము సీరియేషన్ అని చెప్పి అంటాం. ఇదే క్వశ్చన్ని దే మే ఆస్క్ యూ, వాట్ డస్ ద టర్మ్ సీరియేషన్ రెఫర్ టు ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ద ఎబిలిటీ టు రివర్స్ యాక్షన్స్ మెంటల్లీ, the process of categorizing objects based on their attributes, the tendency to conserve the quantity of substances, the ability to arrange objects in a sequence based on an attribute is called seriation. Ide seriation gurinchi they may ask, if a child is given a set of colored pencils and they arrange them in a sequence from lightest to darkest, విచ్ కాగ్నిటివ్ స్కిల్ అంటే లైటెస్ట్ నుంచి డార్కెస్ట్కి కలర్డ్ పెన్సిల్స్ అరేంజ్ చేస్తే అది సీరియేషన్ స్కిల్ కిందకు వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 64. వాట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ వేర్ చిల్డ్రన్ బికమ్ లెస్ ఈగోసెంట్రిక్ అండ్ కన్సిడర్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్? సో ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో ఓన్లీ వాళ్ళ గురించి ఆలోచించేవాళ్ళు కాబట్టి మనం సెంట్రేషన్ అన్నాము. దే బికమ్ లెస్ ఈగోసెంట్రిక్ అండ్ కన్సిడర్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ అంటే డీసెంట్రేషన్ అని చెప్పి అర్థం. ఇదే డీసెంట్రేషన్ గురించి దే మే ఆస్క్ యూ డైరెక్ట్ క్వశ్చన్. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ వాట్ డస్ ద టర్మ్ డీసెంట్రేషన్ రెఫర్ టు? డీసెంట్రేషన్ అంటే ది ఎబిలిటీ టు కన్సిడర్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ అండ్ రెడ్యూస్ ఈగోసెంట్రిజం. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 65. ఇఫ్ అ చైల్డ్ ఈస్ ప్లేయింగ్ అ గేమ్ విత్ దేర్ ఫ్రెండ్ and can adapt their actions based on their friends' differing opinion, which cognitive skill అంటే వాళ్ళ ఆలోచనలు కాకుండా అవతల వాళ్ళ ఆలోచనలు కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నారు అంటే డీసెంట్రేషన్ స్కిల్ అని చెప్పి అర్థం. క్వశ్చన్ నెంబర్ 66. What cognitive ability allows individuals to recognize logical relationships among elements in a serial order such as A is being taller than B and B is being taller than C? దీన్ని మనము ట్రాన్సిటివిటీ అని చెప్పి అంటాం. ఇదే ట్రాన్సిటివిటీ గురించి ఇంకోలాగా కూడా ఇవ్వచ్చు. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ వాట్ డస్ ద టర్మ్ ట్రాన్సిటివిటీ రెఫర్ టు? ట్రాన్సిటివిటీ అంటే ఏవైతే మన దగ్గర లాజికల్ రిలేషన్షిప్స్ ఉంటాయో వాటిని దేని తర్వాత ఏది వస్తుంది అని మనం అరేంజ్ చేయగలగటాన్ని మనం ట్రాన్సిటివిటీ అంటాం. సో ది ఎబిలిటీ టు రికగ్నైజ్ లాజికల్ రిలేషన్షిప్స్ అమంగ్ ఎలిమెంట్స్ ఇన్ ఎ సీరియల్ ఆర్డర్. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 67. ఇఫ్ ఎ చైల్డ్ కెన్ అండర్స్టాండ్ దాట్ ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై ఈజ్ గ్రేటర్ దెన్ జెడ్, దెన్ ఎక్స్ మస్ట్ ఆల్సో బి గ్రేటర్ దెన్ జెడ్, ఈ కాగ్నిటివ్ స్కిల్ని మనము లాజికల్ థింకింగ్లోనే ట్రాన్సిటివిటీ కింద తీసుకుంటాం. Question number 68. Assertion: concrete operation is the ability to think logically about concrete events. Reason: the operations are concrete in the sense that they are limited to concrete end objects. Assertion చూద్దాము. Concrete operation is the ability to think logically about concrete events. ఇది true నా false అని చూస్తే ఇది true. Now let us look at reason. The operations are concrete in the sense that they are limited to concrete and objects. ఇది కూడా ట్రూ, ఎందుకంటే వాళ్ళు ఈ ఏజ్లో కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో
abstract items గురించి వాళ్ళకి అర్థం కాదు. సో both are true కాబట్టి ఆప్షన్ ఏ both A and R are true and R is the reason for it. అన్నిటికంటే లాస్ట్ స్టేజ్ లేదా హైయెస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో ఇది ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. పిల్లలకి 11 ఏళ్ళు వచ్చిన తర్వాత నుంచి ఇది మెల్లిమెల్లిగా అడల్ట్హుడ్ దాకా డెవలప్ అవుతూనే ఉంటుంది. ఇందులో ఈ స్టేజ్లో ఏవైతే క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో అందరి పిల్లల్లో కనిపించాలి అని గ్యారంటీ ఏం లేదు. ఇందులో అన్నిటికంటే ఫస్ట్ మనం చూసేది అబ్స్ట్రాక్ట్ థింకింగ్. అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి? అబ్స్ట్రాక్ట్ అంటే ఏవైతే ఐటమ్స్ మనం ముట్టుకోలేము, చూడలేము, కానీ ఆ కాన్సెప్ట్ మనకు అర్థమవుతుందో వాటిని మనం అబ్స్ట్రాక్ట్ ఐటమ్స్ అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టైం అనేది మనం చూడలేము, ముట్టుకోలేము, కానీ టైం అన్న కాన్సెప్ట్ ఏంటో మనకు అర్థమవుతుంది. సో అలాంటి ఐటమ్స్ని మనము అబ్స్ట్రాక్ట్ ఐటమ్స్ అంటాం. ఈ ఏజ్ పిల్లలకి 11 ఏళ్ల నుంచి కొంచెం ఈ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ డెవలప్ అవుతూ ఉంటుంది. అందుకే పిల్లలు 11 ఏళ్ళు 6th స్టాండర్డ్కి వచ్చిన తర్వాతే మనం వాళ్ళకి ఆల్జీబ్రా అనే సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తామే తప్ప క్లాస్ 5 వరకు మనం ఆల్జీబ్రా అనేది అసలు వాళ్ళకి ఇంట్రడ్యూస్ కూడా చేయం. నెక్స్ట్ ఈజ్ మ్యాథమెటికల్ థింకింగ్. ఈ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది డెవలప్ అవటం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయటం వస్తుంది. లైక్ వాళ్ళకి చాలా సింబల్స్ అర్థమవుతాయి. పై అంటే ఏంటి, లేదా ఇన్ఫినిటీ అంటే ఏంటి, ఇలా డిఫరెంట్ సింబల్స్ వాటి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళకి కాంప్లెక్స్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ని సాల్వ్ చేయటం వస్తుంది. రీజనింగ్ ఒకటి వాళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది, అంటే వాళ్ళ మ్యాథమెటికల్ థింకింగ్ డెవలప్ అవుతుంది. దానివల్ల మనం ఏదన్నా ఫ్యాక్ట్ ఇచ్చి లేదా ఏదన్నా థియరం ఇచ్చి దాన్ని ప్రూవ్ చేయండి అంటే కూడా డిఫరెంట్ స్టెప్స్తో వాళ్ళు ఆ థియరంని ప్రూవ్ చేస్తూ వస్తారు మనకి. సో ఈ ఏజ్లో మ్యాథమెటికల్ థింకింగ్ అనేది కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ద థర్డ్ వన్ ఇస్ టెంపరల్ పర్స్పెక్టివ్. టెంపరల్ అంటే టైం రిలేటెడ్ కాన్సెప్ట్స్ అర్థమవుతాయి. పాస్ట్ అంటే ఏంటి, ఫ్యూచర్ అంటే ఏంటి, ప్రజెంట్ అంటే ఏంటి, టైం అంటే ఏంటి, వీటికి రిలేటెడ్ చాలా ఆలోచనలు వాళ్ళకి ఇంప్రూవ్ అవుతాయి. అందుకే ఏదైనా లాంగ్ టర్మ్ గోల్ ఉంది అంటే ఆ గోల్ని లాంగ్ టర్మ్లో రీచ్ అవ్వాలి అంటే ఎలా ప్లాన్ చేసుకుంటూ పోవాలి, ఇలాంటి ఆలోచనలు కూడా ఈ పిల్లల్లో ఇంప్రూవ్ అవుతాయి. సో 10th స్టాండర్డ్లో చాలా మంచి మార్కులు రావాలి అన్నప్పుడు 10th స్టాండర్డ్ స్టార్టింగ్ నుంచే వాళ్ళు చదువుకుంటూ పోతారు. అదే మీరు 3rd స్టాండర్డ్ 4th స్టాండర్డ్ పిల్లల్లో చూస్తే వాళ్ళు పేరెంట్స్ చెప్తే తప్ప వాళ్ళు అలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోలేరు. సో టెంపరల్ టైం రిలేటెడ్ ఆలోచనలు, టెంపరల్ పర్స్పెక్టివ్ కూడా ఈ ఏజ్లో ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇస్ ఫ్లెక్సిబుల్ అండ్ రేషనల్ థాట్. ఫ్లెక్సిబుల్ అంటే రిజిడ్గా ఉండకుండా, అంటే మనకు వచ్చిన ఆలోచనే కరెక్ట్ అన్నట్టు కాకుండా అవతల వాళ్ళ ఆలోచనలు విని ఆ ఆలోచన కరెక్ట్గా ఉంది అనిపిస్తే మన ఆలోచనని వదిలేసి వాళ్ళ ఆలోచనని యాక్సెప్ట్ చేయగలగటమే ఫ్లెక్సిబిలిటీ. నెక్స్ట్ ఈజ్ రేషనల్ థాట్. రేషనల్ థాట్ అంటే ఎవరన్నా మనకి ఏదన్నా చెప్తే అవును పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా కరెక్ట్, టీచర్ చెప్తుంది కదా కరెక్ట్, ఫ్రెండ్ చెప్తున్నాడు కదా కరెక్ట్ అని చెప్పి తీసుకోకుండా మన ఆలోచనలో అది కరెక్టా రాంగా, లేదా సైంటిఫికల్లీ వాడు చెప్పేది కరెక్టా రాంగా అని మన ఆలోచనలు బట్టి మనం డిసైడ్ చేసుకోవటాన్ని మనము రేషనల్ థాట్ అని చెప్పి అంటాం. ద నెక్స్ట్ వన్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్చువలైజేషన్. అబ్స్ట్రాక్ట్ కాన్సెప్చువలైజేషన్ అంటే ఏవైతే అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ ఉంటాయో వాటిని అర్థం చేసుకోవటం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ ఉంది లేదా టైం ఉంది, ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ కిందకు వస్తాయి. సో ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ వచ్చిన పిల్లలకి అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ గురించి అర్థం అవటం బాగా డెవలప్ అవుతుంది. ద లాస్ట్ వన్ ఈజ్ మోరల్ డెవలప్మెంట్. మోరల్ డెవలప్మెంట్ అంటే పెద్దవాళ్ళు తిడతారని చెప్పి చేయటం లేదా టీచర్కి ఇష్టం ఉండదని చెప్పి చేయటం, ఇలా కాకుండా మన ఆలోచనలోనే వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేది మనంతట మనం డిసైడ్ చేసుకుని చేయటమే మోరల్ డెవలప్మెంట్కి ఒక ప్రూఫ్ లాగా ఉంటుంది మనకి. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అంటే 11 ఏళ్ల నుంచి అడల్ట్హుడ్ వరకు మనకి స్లోగా డెవలప్మెంట్ కనిపిస్తూనే ఉంటుంది. ఈ పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీలో ఏవైతే 4 స్టేజీలు ఉన్నాయో ప్రీవియస్ స్టేజ్ మీదే మనకి నెక్స్ట్ స్టేజ్ బిల్డ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోవర్ క్లాసెస్లో ఏదైతే వాళ్ళు మ్యాథ్స్ స్కిల్స్ నేర్చుకుంటారో, లైక్ ఫస్ట్ వాళ్ళు నంబర్స్ నేర్చుకున్న తర్వాతే ఎడిషన్ సబ్ట్రాక్షన్కి రెడీ అవుతారు. సో ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఎప్పుడైతే వాళ్ళకు వస్తుందో నెక్స్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు వాళ్ళు దానికి రిలేటెడ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం మొదలు పెడతారు. ఇలా ప్రీవియస్ స్టేజ్లో ఏదైతే వాళ్ళు స్కిల్స్ నేర్చుకుంటారో వాటి మీద బేస్ చేసుకునే నెక్స్ట్ స్టేజ్ డెవలప్మెంట్ అనేది బేస్ చేసి ఉంటుంది. ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి పిల్లలు గ్రాడ్యువల్గా మూవ్ అవుతారే కానీ ఏజ్ గ్రూప్ ఇచ్చాం కదా అని చెప్పి ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి మనకి అబ్రప్ట్ డెవలప్మెంట్ ఏం కనిపించదు. ప్లస్ ఈ డెవలప్మెంటల్ చేంజెస్ అనేవి అన్ని లైన్స్లో అన్ని ఏరియాస్లో మనకి అబ్జర్వ్ చేస్తే కనిపిస్తూనే ఉంటాయి. వాళ్ళ ఆట ఆడే తీరు మారుతూ ఉంటుంది,
వాళ్ళ భాష మారుతూ ఉంటుంది, వాళ్ళ మోరల్ డెవలప్మెంట్ మారుతూ ఉంటుంది, లేదా వాళ్ళు ఇంతకు ముందు ఎలా రీజనింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎలా ఏదైనా రీజనింగ్ లేదా జడ్జ్మెంట్ చేస్తున్నారు. ఇలా డిఫరెంట్ ఏరియాస్లో మనకి పిల్లల్లో డెవలప్మెంట్ అనేది గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ లేదా డెవలప్మెంట్ కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ రిలేటెడ్ MCQs చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 69. At what age does the formal operational stage in Piaget's theory of cognitive development typically begin? Formal operational stage అనేది 11 ఏళ్ళు అంటే అరౌండ్ 11 years స్టార్ట్ అవుతుంది. Question number 70. Which stage of development according to Piaget is the formal operational stage considered? ఈ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అనేది అన్నిటికంటే లాస్ట్ లేదా అన్నిటికంటే హైయెస్ట్ కిందకు వస్తుంది. సో నౌ లెట్ us look at the options. The starting stage, intermediate stage, lowest order of thinking, the highest order of thinking. Question number 71. What is a key cognitive characteristic that emerges during the formal operational stage? అన్నిటికంటే ఇంపార్టెంట్ చేంజ్ ఏదైతే మనకి కాగ్నిటివ్ డెవలప్మెంట్లో కనిపిస్తుందో దట్ ఈస్ B, abstract thinking. Question number 72. In the formal operational stage, what becomes possible in terms of mathematical thinking? Working only with concrete objects, focusing on visual representations, dealing with abstract symbols and hypothetical reasoning, avoiding mathematical concepts. Option C is the answer. Question number 73. What is an example of mathematical thinking that emerges in the formal operational stage? ఈ objective type అన్నీ కూడా abstract thinking మీదే based. So memorizing multiplication tables, counting objects in the immediate environment, solving complex mathematical problems involving abstract symbols. So ఈ formal operational stage లో example of mathematical thinking is solving complex mathematical problems using abstract symbols. Question number 74 correct గా లేదు. Question number 75. How does cognitive development in Piaget's theory build upon previous stages? It repeats the same stages multiple times. It does not relate to earlier stages. Each stage introduces entirely new cognitive abilities. Each stage builds upon the cognitive abilities acquired in the earlier stages. సో ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ స్టేజెస్లో మనం ఏదైతే నేర్చుకున్నామో వాటి మీద నెక్స్ట్ స్టేజ్ బిల్డ్ అవుతూ పోతుంది. సో ఆప్షన్ D ఈజ్ ద ఆన్సర్. Question number 76. In Piaget's theory, how does cognitive development progress through various stages? సో ఈ వేరియస్ స్టేజెస్ అనేవి గ్రాడ్యువల్గాను షిఫ్ట్ అవుతాయి, ప్లస్ ఏ స్టేజ్లో ఏ డెవలప్మెంట్ అవుతుంది అన్నది మనము ముందే డిసైడ్ చేసేసాం. అంతేగాని ఎవరికైనా ఏదో ఒక స్టేజ్లో ఏదో ఒక డెవలప్మెంట్ అవుతుంది అన్నది కాదు. సో బేసికల్లీ అందరి పిల్లల్లోనూ యూనివర్సల్గా మనకి ఒకటే సీక్వెన్స్ మనకి కనిపిస్తుంది. So now let us look at the option. It progresses randomly between stages. It follows a fixed and sequential order. It jumps directly to the formal operational stage. It is unrelated to moral development. So it progresses through various stages by following a fixed and sequential order. Question number 77. How does transitioning between cognitive stages typically occur in Piaget's theory? Abruptly with clear demarcations, gradually with subtle shifts in thinking, without any noticeable changes, only during adolescence. ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి సబ్టిల్గా అంటే పెద్దగా మనకి తెలియకుండా అది షిఫ్ట్ అవుతూ ఉంటుంది గ్రాడ్యువల్గా. Question number 78. Why is it important to introduce advanced concepts gradually in subjects like world history for young children? ఈ డిఫికల్ట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో పిల్లలకి మనము వాళ్ళ ఏజ్ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ ఇస్తాం. ఎందుకంటే వాళ్ళ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది ఏజ్ రిలేటెడ్. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎక్కువ మెచ్యూరిటీ, ఎక్కువ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి డిఫికల్ట్ ఐటమ్స్ అనేవి మనము వాళ్ళ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇస్తూ పోతాం. నౌ లెట్ us look at the options. To challenge young children's cognitive abilities, to make the curriculum more complex, to match the cognitive development stages of students as they mature, to exclude young children from studying world history. Option C is the answer. Last is educational implications of knowing the stages of development. ఇలా 4 స్టేజెస్ ఉంటాయి కాగ్నిటివ్ డెవలప్మెంట్లో అని మనకు తెలిసినప్పుడు దాన్ని మనం ఎడ్యుకేషన్లో ఎలా వాడుతున్నాం. మనం ఏదైతే పిల్లలకి ఇస్తామో ఏదైనా యాక్టివిటీ అవ్వని, ఏదైనా లెసన్, వర్క్షీట్, ఎనీథింగ్ వాట్ వీ గివ్ టు చిల్డ్రన్, అది ఆ ఏజ్ అప్రోప్రియేట్గా వాళ్ళ డిఫికల్టీ లెవెల్ని బట్టి ఇస్తాం.
కరికులంలో ఏవైతే కాన్సెప్ట్స్, ఏవైతే లెసన్స్ మనం ఫ్రేమ్ చేసుకుంటూ పోతామో అవి కూడా ఏజ్కి సంబంధించినట్టు వాళ్ళ ఆలోచనలు ఆ ఏజ్లో ఎంతవరకు లిమిటెడ్గా ఉంటాయో వాటిని బేస్ చేసుకుని మనము లెసన్స్ కానీ యాక్టివిటీస్ కానీ అన్ని కరికులంలో ఇస్తాం. టీచర్స్ పిల్లలకి నేర్పించేప్పుడు వాళ్ళ లెసన్ ప్లాన్ కూడా ఏజ్ అప్రోప్రియేట్గా ప్రిపేర్ చేసుకుని వాళ్ళకి రిలేటెడ్ యాక్టివిటీస్, వాళ్ళకి ఏవైతే అర్థం అవుతాయో చేయగలరో అలాంటి యాక్టివిటీస్ని ఫ్రేమ్ చేసుకుంటారు. చివరికి టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసే తీరు కూడా ఏ క్లాస్కి అని చూసి ఆ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఆ పిల్లలది అని చూసి దాన్ని బేస్ చేసుకుని ఆ లెవెల్లోనే టీచర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కరికులంలో ఐడియాస్ ఏవైతే ఉంటాయో సింపుల్ నుంచి కాంప్లెక్స్, అంటే చిన్న క్లాసెస్ నుంచి పెద్ద క్లాసెస్ వరకు కరికులం ఫ్రేమ్ చేసేప్పుడు సింపుల్ కాన్సెప్ట్, సింపుల్ ఐడియాస్ నుంచి స్టార్ట్ చేసి కాంప్లెక్స్ ఐడియాస్ దాకా ఫ్రేమ్ చేస్తారు. అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది క్లాస్ సిక్స్త్ అంటే 11 years నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అబ్స్ట్రాక్ట్ థింకింగ్ లేదా అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ని కరికులంలో క్లాస్ 6th నుంచి యాడ్ చేస్తారు. ప్లస్ ఈ అబ్స్ట్రాక్ట్ థింకింగ్స్ని కూడా క్లాస్ 6th నుంచి స్టార్ట్ చేసి హయ్యర్ క్లాసెస్కి మెల్లిగా కాంప్లెక్సిటీని పెంచుకుంటూ పోతారు. సో ఇలా మనము ఈ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఉన్నాయి అని మనకు తెలిసినప్పుడు ఎడ్యుకేషన్లో దాన్ని బేస్ చేసుకుని మన ఎవ్రీడే యాక్టివిటీస్, మన కరికులంని ఫ్రేమ్ చేసుకుంటూ పోతాం. క్విక్ MCQs. Why is it important to introduce advanced concepts gradually in subjects like world history for young children? ఇది ఇందాక కూడా చూపించాను. Option C, to match the cognitive development stages of students as they mature. Question number ఇదే క్వశ్చన్ని, ఇదే కాన్సెప్ట్ని ఇంకోలాగా కూడా అడగచ్చు. What does a tailored curriculum aim to achieve? Teaching the same content to all students regardless of age, making the curriculum more challenging for all students, designing the curriculum to match the mental abilities of students at different ages, excluding certain age groups from specific subjects. టైలర్డ్ కరికులం అంటే మనము ఏజ్ అప్రోప్రియేట్గా ఏదన్నా తయారు చేసినప్పుడు దాన్ని మనము టైలర్డ్ కరికులం అని చెప్పి అంటాం. సో వాట్ డస్ టైలర్డ్ కరికులం అంటే డిజైనింగ్ ద కరికులం టు మ్యాచ్ ద మెంటల్ ఎబిలిటీస్ ఆఫ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఇదే క్వశ్చన్ ఇంకోలాగా కూడా అడగచ్చు. హౌ షుడ్ టీచర్స్ అడాప్ట్ దేర్ ఎక్స్ప్లెనేషన్స్ టు సూట్ ద కాగ్నిటివ్ స్టూడెంట్స్ ఎబిలిటీస్ ఆఫ్ దేర్ స్టూడెంట్స్ బై ప్రొవైడింగ్ కాంప్లెక్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఫర్ ఆల్ స్టూడెంట్స్, by using the same teaching methods for all age groups, by tailoring explanations to match the age appropriate cognitive development of students. So teachers explain చేసేప్పుడు కూడా వాళ్ళు దాన్ని ఏజ్ అప్రోప్రియేట్గా చేయాలి. ఇదే సేమ్ క్వశ్చన్ ఇంకోలాగా. వాట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ కన్సిడరేషన్ ఇన్ కరికులం డిజైన్ అకార్డింగ్ టు Piaget's theory? Overwhelming students with high complex ideas, restricting the curriculum to concrete concepts only, avoiding adaptation to students' cognitive development, ensuring that concepts introduced align with students' cognitive abilities. So Piaget థియరీని బేస్ చేసుకుని కరికులం డిజైన్ చేసినప్పుడు what they have to keep into consideration? They should see that the concepts are introduced according to the cognitive abilities of that age group.